ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకుంటాను నేను. చాలా ప్రాముఖ్యమైన, సరిగ్గా మరి ఈ మిడిల్ ఇయర్ ఎందుకో ఈ మధ్య సంవత్సరంలో దేవుడు ఎందుకో ఈ మాటలు మీకు జ్ఞాపకం చేశాడు. గడిచిన వారంలో నేను మత్తయి సువార్త గురించి బోధిస్తున్నప్పుడు వాక్యము గైకొని బోధించేవాడు పరలోకంలో గొప్పవాడన్న మాట మరొకసారి నన్ను నేను విమర్శించుకోవడానికి, పరీక్షించుకోవడానికి సహాయం చేసినప్పుడు నేను ఆ మాటల ప్రకారం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటా ఉంటే ఎందుకో అంతకుముందు అక్షయ్ పాస్టర్ గారు వచ్చి వెళ్ళారు కదా, ఆ వాక్యం నాకు చాలా బాగా అనిపించింది. మనల్ని మనం కట్టుకుంటూ దేవుని మందిరాన్ని కట్టాలని చెప్పారు. 14 సంవత్సరాలు భక్తి చేస్తున్నారంట, కానీ దేవుడు వారిని ఆశీర్వదించలేదంట. విన్నారా మీరు ఈ మాట? విన్నారా? ఎందుకు ఆశీర్వదించలేదో కూడా చెప్పాడు ఆయన. అర్థమైందా? వారి భక్తిలో ఉన్న నిర్లక్ష్యాన్ని జ్ఞాపకం చేశాడు. నిజంగా మందిరం కట్టుకునేటప్పుడు దేవుడు వాళ్ళతో ఏం మాట్లాడాడో ఉన్నాయి కదా. మనం కూడా మందిరం కట్టుకుంటున్నాం కదా, మనతో కూడా దేవుడు మాట్లాడతాడు కదా అని ఆ పుస్తకం దగ్గరికి వెళ్ళి కొన్ని మాటలు ధ్యానిస్తే దిమ్మ తిరిగిపోయే సంగతులు దేవుడు నాకు బయలుపరిచాడు. గబగబా రాసుకున్నా మీకు చెప్పాలని, అందుకని తొందరగా చెప్తా, వినండి. దానికి ముందు ఒక 2 ప్రకటనలు చెప్తా. ఏంటంటే ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్లో ఒక బోర్డు సైన్ బోర్డు అంటారు. ఆ బోర్డు కలకలం రేపింది. ఏంటది? 3వ మందిరమునకు దారి, 3వ మందిరానికి దారి అనేసి యారో మార్క్ వేశారు. హలో, హెర్మోన్ మందిరానికి దారి అని మనం సెంటర్లో పెట్టి యారో మార్క్ వేసినట్టుగా ఒక యారో మార్క్ వేశారు 3వ మందిరానికి దారి అని. ఈ 3వ మందిరం ఏంటో మీకు తెలుసు. 3వ మందిరం ఇశ్రాయేలీయులు కట్టినప్పుడు యేసు ప్రభు సంఘాన్ని భూమి మీద ఉంచడు, తీసుకొని వెళ్ళిపోతాడు. 2009లో దైవజనులు యేసన్న గారు చెప్పాడు, మేము యెరూషలేము వెళ్ళాము, అక్కడ ఒక కంపెనీ వాళ్ళు 3వ మందిరాన్ని కడుతున్నారంట. ఇప్పుడే కట్టడం ఏందన్నయ్య, ఆ మసీదు పడగొట్టిన తర్వాత కదా అక్కడ మందిరం కట్టాల్సింది అంటే ఈయన అన్నాడు, దాని నమూనా ఇప్పుడు మీరు రోడ్ల మీద వెళ్తే హైవే పక్కన బ్రిడ్జిలు కడతా ఉంటారు. బ్రిడ్జి ఆల్రెడీ పోసి దాన్ని తీసుకెళ్ళి క్రేన్ తోటి స్తంభాల మీద నిలబెడతారు. అలాగా ఒక నమూనా ఆల్రెడీ మెట్లంతా తయారు చేసి ఇక ఆ మందిరం కూల్చేసిన మరుక్షణమే 3 దినములలోగా నేను ఈ మందిరాన్ని కడతానని యేసుప్రభు చెప్పాడు కదా, అలాగా కట్టడానికి ముందుకు వచ్చారు. అయితే ఒక కంపెనీ, ఏది ఇప్పుడు L&T కంపెనీ లాగా, సింప్లెక్స్ కంపెనీ లాగా ఒక కంపెనీ 24 గంటల్లోనే మేము ఆ మందిరాన్ని కడతామని ముందుకు వచ్చారు. వాళ్ళకి ఇచ్చేశారు, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారని 2009లో చెప్పాడు. నాకు తెలిసి ఈ పాటికి ఎప్పుడో అయిపోయి ఉంటుంది. ఆ మందిర నమూనా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఆ మసీదు, ఇప్పుడు ఈరోజు యుద్ధానికి కారణమైన మసీదు, భూమికి నడిబొడ్డున కట్టిన మసీదు ఒకటి ఉంది. ది డోమ్ ఆఫ్ రాక్ అంటారు. యెరూషలేములో నడిబొడ్డులో ఉంటుంది అది. ఆ మసీదు ఉంది ఇప్పుడు అక్కడ. ఆ మసీదు పడగొట్టి వెంటనే యూదులు వారి దేవాలయాన్ని కడతాడు. ఆ దేవాలయం నిర్మించబడాలంటే మందిరం వెళ్ళిపోవాలి, సంఘం వెళ్ళిపోవాలి పైకి. ప్రభు చిత్తం అయితే ఇంకొక రోజు 3వ మందిరం పడగొట్టడం ఏంటో, మనం వెళ్ళిపోవడానికి ఆ బంధం ఏంటో చెప్తా. చాలా మందికి వాళ్ళ మందిరం కట్టుకుంటే మనకేం సంబంధం అంటూ ఉంటారు. లింక్ ఉంటుంది, లింకు. అర్థమైందా? ఆ లింక్ మనకు తెలియాలి. వాళ్ళు మందిరం కట్టాలంటే సంఘం వెళ్ళిపోవాలి. ఇది పడితేనే కదా కొత్తది కట్టుకునేది. ఇప్పుడు ఈ మందిరం ఉంది, ఆ మందిరం ఉంది, అది పూర్తయితే మనం ఇక్కడ ఉంటామా? అర్థమైందా? ఇది పోతేనే కదా అక్కడ పోతాం మనం, అది పూర్తయితే కదా. అట్లాగా మనం పూర్తవగానే వాళ్ళు దేవాలయం కట్టుకోవడం ప్రారంభిస్తారు. ఆ 3వ మందిరాన్ని స్టార్ట్ చేశారు. ఆ మందిర నమూనా చూపిస్తున్నారు ఇజ్రాయేలీలకి. అంటే ఎంత ప్లానుడ్గా ఉన్నారో ఆలోచన చేయండి. ఇది నిర్లక్ష్యంగా తీసుకునే విషయం కాదు. ఆయన రాబోతున్నాడు, సిద్ధపడాల్సిన కాలము సమీపమైంది అనడానికి ఒక హెచ్చరిక. మీరు అనుకుంటున్నారు జరిగే ఎన్ని ప్రమాదాలు అని, కానే కాదు. మన విమానం కూలిందా? పక్కా ప్రణాళిక. ఎప్పుడు కూలాలో, ఎట్ట కూలాలో, ఏ సమయానికి పడిపోవాలో ముందే తెలుసు. ప్రభుత్వాలకు తెలుసు, అన్నీ తెలిసే జరిగాయి. లేకపోతే 2024లోనే విమానం కూలిపోద్దని అటు చెప్పారు. 2024లోనే కూలిపోయిన విమానం కంపెనీ ఏ గోడలో ఇరుక్కుపోయిందో అదంతా బొమ్మలు గీసి, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల్లో గీసి కార్టూన్ ఛానల్లో రిలీజ్ చేశారు. ఎట్లా చేయగలరు ఇవన్నీ? ఎలా తెలుస్తుంది? పక్కా ప్రణాళికతోనే జరుగుతున్నాయి. వచ్చిన కరోనా ప్రణాళిక, ఇంతమంది చచ్చిపోవాలి, ఈరోజు ఆ వైరస్ని రిలీజ్ చేయండి, అందరికీ తెలుసు. కావాలంటే మీరు చూడండి, పేదోళ్ళు మధ్యతరగతి వాళ్ళు చచ్చిపోయారు, కానీ అంబానీ కుటుంబంలో ఒక్కలైన చచ్చిపోయారా? అంటే గురిగా నేను ఆయన మీదకి పోతున్నానని కాదు,
ఆ స్థాయి వ్యక్తులు ఎవరైనా చచ్చిపోయారా? పెద్దోళ్ళు చావట్లా, మధ్యలో చేస్తున్నారు. ఎందుకని? ఇది ప్రణాళిక. ఇది మీకు అర్థం కాదు. మీకు ఎంతసేపు పాల ప్యాకెట్ 5 రూపాయలు పెరిగిందే, ఇవాళ కూలి 350 ఇచ్చారే, బస్సులు ఆగిపోయినాయి, ఇదే మీరు ఇక్కడిక్కడే ఉంటారు. కానీ ఆ స్థాయికి మనం ఆలోచన చేయం. ఎందుకంటే మనకు అవసరం లేదు కూడా అంత ఎత్తుగా ఆలోచన చేయటం. కానీ మీరు వినండి, రాకడకి మనం సిద్ధపడాల్సిన రోజులు దగ్గరనే. ఇది మొత్తం ప్రణాళిక. ఆ నమూనా రెడీ అయిపోయింది. మందిరం కట్టబోతున్నారు, సిద్ధపాటు కలిగి ఉండాలి. రెండోది, ఇది ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుంది కనుక అతి త్వరలో భూమి మీదకి ఒక భయంకరమైన ప్రళయం, ప్రమాదం రాబోతుంది. సునామీని కూడా మనుషులు సృష్టిస్తారు సముద్రంలో. ఇప్పుడు ఇండోనేషియా మునిగిపోయిందా, మలేషియా మునిగిపోయిందా, అండమాన్ మునిగిపోయింది. నిన్న వచ్చినాయి కదా వరదలు, చూడలేదు మీరు? నిన్న మొన్న వచ్చినాయి వరదలు, వచ్చాయి, మునిగిపోయినాయి. ఏదో ఒకరోజు టంగుటూరు నుంచి కొండేపి దాకా కూడా వస్తుంది. సముద్ర మట్టానికి 200 కిలోమీటర్ల దూరం మునిగిపోయిందంట భూమి. ఎంత దూరం ఉంది మన సముద్రం? దగ్గరలోనే ఉంది, 50 కిలోమీటర్లో ఉన్నామంట. కాబట్టి చాలా దగ్గరలో ఉన్నాం. మునిగేటట్టు చేస్తారు. ఎందుకంటే ఇంత జనాభాకి కావాల్సిన వనరులు లేవు, ఇవ్వడానికి లేవు. మొత్తం మనమే తింటే వాళ్ళు ఏం తింటారు? అందుకని తర్వాత కొన్ని దేశాలు భూమిలో బంకర్స్ తవ్వుకొని ఆ దేశ ప్రజలు, ఆ దేశంలో ఉన్న వివిఐపీస్ మొత్తం సరిపడినంత ఆహార పదార్థాలని, నిల్వల్ని తయారు చేసుకొని రెడీ చేసుకున్నారు. ఇంకా రెడీ టు లివింగ్ అనమాట. అండ్ ఇంకా పోయి దాంట్లో ఉండడమే ఆలస్యం కొన్ని దేశాలు, యూరోప్ దేశాలు. ఎందుకని? ఇల్లు కారితేనేగా, తగలబడుతుంది అంటేనే కదా సెక్యూరిటీ చూసుకుంటాం. ప్రమాదం ఉందనే కదా వాళ్ళు బంకర్లు దోవుకుంది. సో అణుయుద్ధం అనేది రాబోతుందని మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ యాక్సిడెంటల్గా జరిగాయి కాదు, భూమి మీద ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. ఇదంతా రాకడకి సూచన. మీకు అర్థం అవ్వాలని ఈ బుర్రలో ఆ జ్ఞానం అంతా తీసుకొచ్చి మీకు చెప్తున్నా. నన్ను నమ్ముకొని నన్ను వెంబడెత్తున్నారు కదా దేవుని రాజ్యం రావాలని, టైం పాస్ చేస్తే ఇక్కడే పోతారని నేను సమస్త విధములైన జ్ఞానం సంపాదించి మీకు బోధించడానికి ప్రయత్నం చేస్తున్నా. అయితే ఇలాంటి రోజుల్లో సేవకుడిగా మీకు ఈ విషయాలన్నీ నేను బోధిస్తున్నా. మీరు విని మారు మనసు పొంది తీర్మానం చేసుకొని భక్తిలోకి వస్తే మీకు ఆశీర్వాదం. వినలేదనుకో మీ ఇష్టమే, దానికి ఎవ్వరేం చేయలేరు. చాలా రోజులు నేను బాధపడేవాడిని, ఏంట్రా వీళ్ళు చెప్తే ఎనరు, ఈ మనిషికి అర్థం కాదు, ఈ మనిషి అర్థం చేసుకోదు అని బాధపడేవాడిని. తర్వాత ఒకరోజు నేను కన్నీళ్లతో ప్రభు దగ్గర మాట్లాడుతుంటే ప్రభు నాతో మాట్లాడాడు, ఒక పిచ్చోడా, నేను 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు సేవ చేసే కదా, నేను ప్రసంగం చెప్తే ఎంతమంది విన్నారు తెలుసు కదా, అందరు మారారా? వెనకాల వాళ్ళకి అర్థమవుతుందా? ముసలైనా వినపడుతుందా? యేసు ప్రభు బోధ చేస్తే అందరు మారిండ్రా? నేనేమన్నా అంతకంటే పెద్ద ప్రాసంగికున్నా? అర్థమవుతుంది మీకు? అందరు మారలా. దేవుడు కూడా మార్చాలనుకోవాలా. ఎందుకని? ఆయనకు ఒక లెక్క ఉందంట. అన్యజనుల లెక్క సంపూర్తి అగు వరకు ఈ సత్య సువార్త నువ్వు ప్రకటించు అని పౌలుతో చెప్తాడు దేవుడు. అన్యజనుల లెక్క, మనం అందరం అన్యజనులం, యూదులం కాదు. నాకు చాలా కసిగా ఉండేది, నేను యూదుడిగా ఎందుకు పట్టలేదా అని వాళ్ళ గురించి విన్నప్పుడు. కానీ దేవుని కృప అన్యజనుడిగా ఉన్నా కూడా నన్ను వెతుక్కుంటూ వచ్చింది, నాకు దొరికిందిగా. ఇక ఇప్పుడైనా నేను ఒక యూదుల్లాగా బతుకుదామని నా ఆశ. ఆమేన్. ఇప్పుడు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, ఇక తీర్మానం నీదే. అంటే ఎట్లా అంటే 500 ఉద్యోగాలు ఉన్నాయి. మా జాగ్రత్తగానే రా, 500 ఉద్యోగాలు ఉన్నాయి. 5 లక్షల మంది రాస్తున్నారు. ఎన్ని ఉద్యోగాలు రాస్తుంది? ఎంతమంది? 5 లక్షలు. 5 లక్షల మందికి వస్తుందా? కానీ రాసే ప్రతి యవనస్తురాలు తల్లిదండ్రులు ఏమనుకుంటారు? నా బిడ్డకే రావాలి, నా బిడ్డకే. ఆశపడటం తప్పు కాదు, కానీ ఆ స్థాయి అర్హతని బిడ్డకు ఉందో లేదో చూసుకోవాలి. అలాగే పరలోక రాజ్యానికి ఒక లెక్క ఉంది. అందరూ రారు, మందలుగా. అమ్మ నా మాట సీరియస్గానండి. చాలామంది అన్యజనులు కూడా చెప్తున్నారు అందరికీ కాదు పరలోక రాజ్యము. యేసు ప్రభు క్లియర్గా చెప్పాడు, అందరికీ కాదు, అర్హత కలిగిన వాళ్ళే వస్తారు. ఎవరయ్యా అర్హత కలిగిన వాళ్ళంటే యేసు ప్రభు మాట చొప్పున జీవితాన్ని కట్టుకొని ఆ రాజ్యానికి సిద్ధపడి మారు మనసు పొంది ఆ తీర్మానంలో ఉన్నోళ్ళు మాత్రమే దేవుని రాజ్యానికి వస్తారు. ఆమేన్. కాకపోతే సేవకుడికి నా బాధ్యత ఏంటంటే, ఒక గొర్రెల మంద ఉంది, ఆ మందంతా ఇంటికి తోలుకొని పోతున్నాడు కాపరి. ఆ చివరిలో ఏదో ఒక గొర్రె
సూటిదో లేకపోతే బలహీనమైందో లేకపోతే కుంటిదో ఉందనుకో, కాపరి ఆశ ఏముంటుంది? దాన్ని వదిలేసి పోవాలనుకుంటాడా? ఆ కుంటిది పోతే పోయింది అనుకుంటాడా? ఆ గుడ్డి గొర్రె పోతే పోయింది అనుకుంటాడా? ఆ జబ్బు గొర్రె మనకెందుకు అనుకుంటాడా? ఆ జబ్బు గొర్రె కోసమే నిలబడతాడు. అందరిని పంపించి ఆ బలహీనమైన ఆ గొర్రె కోసం నిలబడి దాన్ని కూడా మందలో కలుపుకోవాలని, దాన్ని కూడా తీసుకుపోవాలని, దాన్ని కూడా చివరి వరకు నడిపించాలని కాపరి అనుకుంటాడు. ఒక కాపరిగా నా ఆశ కూడా అదే. చాలామందిని ఎర్రపెన్ను తీసుకొని రిజెక్ట్ చేసి 0 వేసి పంపిద్దామని ఉంటుంది. కానీ మరలా ఈ సంవత్సరం కూడా ఎరువేద్దాం, ఈ సంవత్సరం కూడా ప్రార్థన చేద్దాం, ఈ సంవత్సరం కూడా వాక్యం చెప్దామని కాపరికి ఉన్నట్లుగా ఆశ. అందుకని ఇప్పుడు నేను చెప్పే సువార్త ఏంటంటే, అన్ని సమయం ఆసన్నమైనవి, అంత్య దినాలు దాటుకొని ముగింపు దినాల్లోకి వచ్చాం. ఇప్పుడు వింటున్న వాక్యాన్ని బట్టి నువ్వు తీర్మానం చేసుకొని దేవుడికి దగ్గరగా ఉంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. ఎప్పుడు కూడా అప్పట్లాగే నువ్వు ఆలోచన చేసి భక్తి చేస్తే నీ ఇష్టం. మరల రేపు పొద్దున యేసుప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడడానికి లేదు ఇంకా. ఎందుకంటే ఇవన్నీ రికార్డ్ అవుతాయి, యూట్యూబ్లో ఉంటాయి, ప్రభు దగ్గర కూడా ఉంటాయి మాటలన్నీ. అసలు లోపం లేదు, సచ్చు లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకని దేవుడు మనందరినీ సిద్ధపరచుకొని ఒక్క ఆత్మను కూడా వదిలిపెట్టకుండా అందరం దేవుని రాజ్యానికి వెళ్ళిపోదాం గాక. మీకు తెలియదు దేవుడు అంటే అదో పెద్ద కొండ బండ దండ అనుకుంటాం. దేవుడు అంటే మన సహవాసం, మన తండ్రి. నీ భర్తలాగా దేవుడు, నీ తండ్రిలాగా దేవుడు, నీ అన్నలాగా దేవుడు, నీ స్నేహితులాగా దేవుడు. కాకపోతే ఆయన అర్హత కావాలంటాడు అంతే. ఆయనకున్న చిన్న మెలిక ఏంటంటే అర్హత కావాలి ఆయన రాజ్యానికి రావడానికి అంటాడు. కాబట్టి పరీక్షించుకొని తీర్మానం చేసుకొని దేవుని రాజ్యాన్ని మనం సిద్ధపడదాము గాక. ఇంకా తొందరపడి బలవంత పెట్టుకొని హృదయాన్ని కఠినపరుచుకొని ఏం పెట్టుకోవద్దు. దేవుడు నీతో ఏం మాట్లాడితే ఆ మాట నువ్వు తీసుకో. నీదైతే తీర్మానం చేసుకో, నిబంధన చేసుకో. నీది కాకపోతే వదిలేసి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం అందరం దేవుని రాజ్యాన్ని సిద్ధపడదాము గాక. మేము ప్రతిరోజు ప్రార్థన చేసేది ప్రార్థన, ప్రతి శనివారం విజ్ఞాపనలో ఫస్ట్ మేము చేసే విజ్ఞాపన ఏంటో తెలుసా? యేసయ్యా, నీ మీద ఆశ పెట్టుకొని ఎవరైతే ఇక్కడ అడుగు పెడతారో, ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి పాదం పరలోకంలో అడుగు పెట్టాలయ్యా. ఎంత మంచి ప్రార్థన! ఫోటో కావాలి. ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి అడుగు పరలోకంలో ఉండాలయ్యా అని ప్రార్థన చేస్తాను. మిగతా వాళ్ళు అట్లా చేస్తారో నాకు తెలియదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ప్రకారం నేను అట్లా చేస్తాను. కాబట్టి దేవుడి కృప మనకు సదాకాలం దయచేయను గాక. మంచిది. ఈ సమయంలో ఈ వారంలో దేవుడు మనకిచ్చిన ఆ ప్రత్యక్షత గురించి మనం మాట్లాడుకుందాం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి ఎవరైనా గట్టిగా చదవండి. మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి చాలు. నా వైపు చూడండి, ఒకసారి గట్టి గాలలో చెప్పండి. ఇశ్రాయేలీలందరూ ఒక చోట కూడుకొని సాధక బాధలు చెప్పుకుంటున్నారు. అమ్మ నా వైపు చూడాలి, ఇంకా బైబిల్ ఎవరు చూడకూడదు. అన్న చదువుతాడు, మీరు చూడండి, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీలందరూ ఒక చోట కూడుకొని వారి బాధలు చెప్పుకుంటున్నారు. ఒరే ఏందిరా, ఎంత చేసినా చేతి పంట రావట్లేదు, పని కలిసి రావట్లేదు, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నాం, సంతానం కలగట్లేదు, ఎన్ని అడుగులేసినా విఫలమవుతున్నా కానీ చేసిన ప్రయత్నం ఒకటైనా సఫలం కావట్లేదు. ఏందిరా, అసలు ఏం జరుగుతుందిరా మన ఊరిలో, మన గ్రామంలో, మన పట్టణంలో అని ఇశ్రాయేలీలందరూ సాధక బాధలు చెప్పుకుంటున్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క మాట చెబుతున్నాడు. ఇదిగో ఇందుకు జరుగుతుందిరా, ఇట్లా ఇందుకు జరుగుతుంది, ఆది నుంచి ఇట్టే జరుగుతున్నారా మనకి అంటే వాళ్ళని లేదురా. ఆ రోజు ఐగుప్తులో నుంచి కనానుకి వెళ్ళినప్పుడు దేవుడు ఎంత అద్భుతంగా నడిపించాడు. వాళ్ళకు అవసరమైతే బండలో నుంచి నీళ్ళు వచ్చినాయి, ఆకలి అంటే ఆకాశం నుంచి మన్నా కురిచింది, మాంసం కావాలంటే పూరేళ్ళు వచ్చినాయి, వాళ్ళకి ఏం కావాలో దేవుడు చేశాడు. అంత మాత్రమేనా? కనాన్లోకి వెళ్ళగానే యెహోషువ స్థలాలు, పొలాలు, బిల్డింగులు పంచిచ్చాడు రా. ఎంత ఆనందంగా బతికారు వాళ్ళు. మనకేంది ఈ దరిద్రం, మనకేంది ఈ బాధ అని ఇశ్రాయేలీలు మాట్లాడుకుంటారు.
వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? బబులోను అనే ఒక చెర. బబులోను అంటే ఇరాక్. ఇప్పుడు ఇరాక్ అని పిలువబడుతున్న దేశమే బబులోను. ఆ రాజు నెబుకద్నెజరు చెరగా పట్టకపోతే దేవుడు వారిని విడిపించి కనాను తీసుకొచ్చాడు. కనానుకు వచ్చిన తర్వాత ఏడుస్తున్నారు వీళ్ళు. అప్పుడు వారి మధ్యలో ఒకళ్ళు లేచి అన్నాడు, ఒరే మనం భక్తి చేస్తుంది బాగానే ఉంది, కానీ బబులోనుకున్న లక్షణాలు మనలో ఇంకా ఉన్నాయిరా, మనం అవి పోగొట్టలేదు. అక్కడ బతికిన ఆ అలవాటు ఇక్కడ కూడా మనలో ఉంటుంది. అందుకే మనకి ఈ బాధలు, ఈ సమస్యలని ఇశ్రాయేలీలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే అప్పుడు వాళ్ళందరూ ఒక ఆలోచనకు వచ్చారు. ఏమని ఆలోచనకు వచ్చారంటే, ఇదిగో ఇది మొదలుకొని మరలా మనం దేవుడితో ఒక స్థిరమైన నిబంధన చేద్దాం. ఏం చేయాలంట? ఇప్పటిదాకా చర్చికి వెళ్తున్నారు, ఆరాధనలో వాక్యం వింటున్నారు, పాట పాడుతున్నారు, వర్షిప్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ మరలా గేట్ దాటి బయటికి వెళ్ళగానే వాళ్ళు ఇష్టానుసారంగా బతుకుతున్నారు. అందుకే వాళ్ళకి కలిసి రాలా, అందుకే వాళ్ళు పట్టుకుందల్లా బంగారం అవ్వట్లా, వేసిన అడుగు స్థిరపరచబడట్లా. ఎందుకని? ఉత్తుత్త తీర్మానాలు చేస్తున్నారు, పుట్టుట్టి భక్తి చేస్తున్నారు, వస్తున్నారు, కానీ అందులో శక్తి లేకుండా బతుకుతున్నారు. అది దేవుడికి నచ్చలా, పుట్టుట్టిగా చేశారు. అందుకని ఇప్పుడు వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటారు, ఒక స్థిరమైన నిబంధన చేద్దాం దేవుడితో. దీనికి ఎవరు సాక్షులు? యాజకులను పిలిపించండి, ప్రధానులను పిలిపించండి, నిబంధన చేసి మాట్లాడుకొని ముద్ర వేసి దేవుని సందులో పెట్టి అలాగున మనం బ్రతుకుదుము గాక అని ఒక తీర్మానం చేశారు. ఇది మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అనుకున్నారు. చప్పలు కొట్టండి గట్టిగా. యేసు నామములో అట్టి నిజమైన స్థిరమైన తీర్మాన నిబంధన మన సంఘంలో కలుగును గాక. ఇప్పుడు వాళ్ళు అంటారు, ఇప్పుడు ఓండి, ఇక మీరు వేసిన అడుగంత సఫలమైపోద్ది, మీరు కోరిన కోరిక నెరవేర్చబడుతుంది యేసునామని చెప్పాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఈరోజు మన జీవితాల్లో ఇలాగే లేదా? ఖచ్చితంగా ఉంది. అసలు దేవుడు ఎవరండి? హలో, దేవుడు అంటే ఏంది? నీకు అసాధ్యమైన దాన్ని ఆయన చిటికలో చేసి ఇవ్వగలిగిన శక్తి దేవుడిది. దేవుడు అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఆయన మనలాంటి ఒక నరుడు అనుకుంటున్నారా? లేకపోతే ఆయనకు సంసారము, వివాహము, బంధాలు, బాధ్యతలు, నా శక్తి తీసుకుపోతుండు, నా వరం తీసుకుపోతుండు, నా రాజ్యం తీసుకుపోతుండు, నా కత్తి తీసుకుపోతుండు, నా వాహనం తీసుకుపోతుండని ఎత్తుక్కొని తిరిగి వాటి మీద వాటి కొరకు వెంటాడేవాడని దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? సర్వలోకాలను ఏకకాలములో సర్వ ప్రజలకు ఒకే సమయంలో ప్రత్యక్షమై ఒకేసారి మాట్లాడి ఒకేసారి అందరి అవసరతలు తీర్చగలిగిన శక్తిమంతుడు దేవుడు. ఇక ఆయనకు అసాధ్యం లేదు, ఏమైనా చేయగలడు. ఎంత సామర్థ్యం కాని పనైనా ఆయన చిటికలో చేయగలడు. అది దేవుడు అంటే. మరి అట్లాంటి దేవుని నువ్వు నమ్ముకొని మనం నమ్ముకొని మనం ఇంకా ఈ సాధక బాధల మధ్యలోనే, రోగాల మధ్యలోనే, వ్యాధుల మధ్యలోనే, అవసరతల మధ్యలోనే చర్చికి వస్తూ ప్రార్థన చేసుకుంటూ భయం పోకపోయా, కలవరం పోకపోయా, నిరీక్షణ లేకపోయా, ఒక నమ్మకం లేకపోయా, అన్ని జనుల్లాగే మనం బతుకుతున్నాం. అవతాడి 4 పొలాలు, 4 స్థలాలు, 4 ఎకరాల పొలాలు, ఒక ఉద్యోగం, వ్యాపారం ఉంటుంది. మనకు కాస్త తక్కువ ఉండొచ్చు, తేడా ఏం లేదు, అట్లాగే బతుకుతున్నాం. మరి ఈ దేవుని నమ్ముకొని మనకు ఒరిగిందేంది? మనకు జరిగిందేంది? ఇంతలో దేవుని పట్టుకొని మనం ఏం లాభపడ్డామని మనం ప్రశ్నించుకోవాలి. ఇశ్రాయేలీయుల బుద్ధి జ్ఞానం గొప్పది. అందుకే వాళ్ళు ఆలోచన చేశారు కూర్చొని, ఏందిరా ఈ దరిద్రం, దేవుని పిల్లలమయ్యండి మనకేంది శాపం, ఈ రోగం, ఈ వ్యాధి, ఈ కష్టమేంది, ఏంది అని అడిగినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు వాళ్ళతో. మీకు ఒక నిజమైన స్థిరమైన నిబంధన లేదు, తీర్మానం లేదు, భక్తి లేదు, ఏమీ లేదు, ఎట్లా మిమ్మల్ని ఆశీర్వదించేది అన్నప్పుడు ఏం చేయమంటో చెప్పు, మమ్మల్ని ఏం చేయమంటో చెప్పు, ఏం తీర్మానం చేయమంటో చెప్పు అంటే అప్పుడు దేవుడు యాజకుడు చెప్తున్నాడు వాళ్ళకి, ఇదిగో మీరు ఇలాంటి తీర్మానం చేయండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మనకు అదే అవసరం, వాళ్ళకి అదే అవసరం. వాళ్ళు ఏం చేశారో మనం కూడా అదే చేద్దాం, సింపుల్గా ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. ఏం వాడు పొగాకేసి 10 లక్షలు సంపాదిస్తే మళ్ళీ లేనిపోని నెత్తి వేసుకుని నువ్వే ఇట్లా ఎందుకు వేస్తున్నావు? వాడికి వచ్చింది కాబట్టి. అది రాకుండా అప్పుల పాలైతే వేస్తావా? పిల్లోడు వచ్చి నానా నా బండి కొని అంటే అలా కొనిద్దామని ఉన్నాడు. ఈ లోపు ఇంటి పక్కడు బండి కింద పడి 2 కాళ్ళు ఎరగొట్టుకున్నాడు. కొనిస్తాడా? సరే నువ్వు కొనుక్కొని తిరగలుగుతావా? అడుగుతావా? అడిగితే నానే ఉంటాడు, ఆడు కాళ్ళు ఎరగొట్టుకున్నారా, నువ్వు కూడా ఎరగొట్టుకుంటావు, వద్దురా. నష్టం వస్తే ఎవరు వాడు, లాభం వస్తేనే పోతాడు. ఇప్పుడు మనకు కూడా వాళ్ళు లాభపడ్డారు కనుక ఎలా లాభపడ్డారో అలాగే మనం తీర్మానం చేసుకుందాం, దేవుడు ఆ లాభాన్ని మనకు కూడా అనుగ్రహించును గాక. ఎస్, ఆ లాభ ప్రాప్తి వాళ్ళు చేసిన నిబంధన, స్థిరమైన నిబంధన ఏంటో చూద్దాం. అదే 10వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 28వ వచనం చూడండి.
అయితే జనులలో అందరూ దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు మన ప్రభు అయిన యెహోవా నిబంధనలను కట్టడలను అనుసరించుదామని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. చప్పలు కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ జనులందరూ కలిగిన నష్టంలోంచి బయటకు రావడానికి స్థిరమైన నిబంధన చేశారు. కొన్ని ప్రమాణాలు చేశారు. మందు తాగమో, సిగరెట్ తాగమో, వ్యభిచారం చేయమో, దొంగతనం చేయమో, అన్యాయం చేయమో, అక్రమం చేయమో, ఇలాంటి ఒక ఒట్టు పెట్టుకున్నట్టుగా తీర్మానం చేసుకున్నారు. అలాంటి వాటిలో మొట్టమొదటి వాళ్ళు చేసిన తీర్మానం ఏంటంటే, అయ్యా దేవుడు మనకు మోసే ద్వారా ఇచ్చిన ఆ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఆ ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా మేము పాటిస్తాం. వింటున్నారా? ధర్మశాస్త్రాన్ని తప్పకుండా మేము పాటిస్తాం. ధర్మశాస్త్రంలో దేవుడు ఏ మాట గైకొనమన్నాడో, ఏ మాట వినమన్నాడో, ఏ మాటను ఆచరించమన్నాడో, ఏ కట్టడను పెట్టాడో, ఏ నిబంధన పెట్టాడో, ప్రభు అయిన యెహోవా నియమించిన ప్రతి నియమాన్ని నిశ్చయముగా ఆచరిస్తామని శపథము చేసి ప్రమాణం చేశారంట వాళ్ళు. ఇప్పుడు మనకిచ్చిన ధర్మశాస్త్రం ఏంటి? దేవుని వాక్యం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏమని ప్రమాణం చేయాలంటే, యేసు ప్రభు ఏదైతే చెప్పాడో ఆ మాటలు నిశ్చయముగా మన జీవితాల్లో వర్ధిల్లును గాక. యేసు ప్రభు చెప్పిన కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్పిన ప్రతి మాట ప్రకారం మనం గైకొంటే, ప్రతి మాట ప్రకారం మనం నడిస్తే కుడి ఎడమలకు మనం తొట్టిల్లిపోము. స్థిరమైన పునాది మీద, బండ మీద, యేసయ్య అంటాడు కదా, ఈయన మాటలు విని ఆ మాటల చొప్పున తన జీవితాన్ని కట్టుకున్నవాడు బండ మీద కట్టబడిన ఇంటిని పోలినవాడు. బండ మీద కట్టుకుంటే ఏమైందయ్యా? తుఫాన్ వచ్చినా ఏం కాదు, గాలి మోదినా ఏం కాదు, వరద వచ్చినా ఏం కాదు. ఇసుకలో ఉంటే అది కూలిపోవచ్చు, పడిపోవచ్చు, విరిగిపోవచ్చు. కానీ బండ మీద కట్టుకుంటే అది స్థిరమైన ఇల్లుగా నిలబడుతుంది. ఆమేన్. అందుకే ఎవడైతే నా మాటలు గైకొని నా మాటల ప్రకారం తీర్మానం చేసుకుంటాడో, నిబంధన చేసుకుంటాడో, అలాంటి వారికి రెండింతల ఆశీర్వాదాన్ని నేను దయచేస్తాను. హల్లెలూయా. అందుకే పేతురు అంటాడు, పేతురు తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో 23వ వచనంలో అనుకుంటాను, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట చెప్తాడు చూడండి. చాలండి. సత్యమునకు విధేయులగుట చేత క్షయ బీజము నుండి కాక అక్షయ బీజము నుండి, అంటే పాడైపోయేదాన్ని, పనికి మాలిన దాని మీద నుంచి కాకుండా జీవం గల దేవుని వాక్యమనే సత్యము మీద మీరు విధేయులై కట్టబడితే అది మీకు ఆశీర్వాదం అవుతుందంట. యూట్యూబ్లో చూసిన దాని మీద, ఎవరో చెప్పిన దాని మీద, వాళ్ళు వీళ్ళు అనిన మాట మీద ఒక స్థిరమైన ఆలోచన లేదా, వాక్యం లేదా, వాక్యం మీద మనసు పెట్టవా, వాక్యాన్ని హృదయంలో దాచుకోవా, ఎవడు ఏది చెప్తే తింటావా, ఎవరు ఎట చెప్తే అటు పోతావా, వాళ్ళు అటు చెప్పారుగా, వీళ్ళు ఎటు చెప్పారుగా, ఆడు ఎటు రాశాడుగా, ఒక ఆయన పుస్తకాలు ఎటు రాశాడు, నీ పుస్తకాల మీద పోతావా, వాటి మీదకి ఇటు మీద పోతావా? ఒక వాక్యం లేదా, ఒక నిబంధన లేదా, నీకు ఒక ధర్మశాస్త్రం లేదా? అలాగ నువ్వు కట్టుకో నీ జీవితాన్ని. అలాంటి వాక్యానుసారమైన స్థిరమైన నిబంధన నువ్వు చేయి. అలాంటి ధర్మశాస్త్రం మీద ప్రమాణం చేసి, అయ్యా నీ వాక్యాన్ని గైకొంటాను, నీ వాక్యాన్ని వింటాను, వాక్యానుసారంగా బతుకుతానని తీర్మానం చేయి. దేవుడు నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఇక దానిలో నో డౌట్, అటు ఇటు తిరిగే పనే లేదు. మొట్టమొదటి వాళ్ళు ధర్మశాస్త్రం మీద నిబంధన చేశారు, శపథం చేశారంట. మోషే ఇచ్చిన నియమం, మోషే ద్వారా దేవుడు మనకిచ్చిన ధర్మశాస్త్రం మేము గైకొంటామని శపథం చేశారంట. ఈ రోజు నుంచి మనం కూడా శపథం చేద్దాం, తీర్మానం చేద్దాం. దైవజనుడి ద్వారా మనకు వినబడిన ప్రతి వాక్యం, మాట, ఆ మాట ప్రకారం మనం బతుకుదుము గాక. అలాగే మేము ఉంటామన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. కొంతమంది చెప్పాల, మీరు ఎందుకు జారిపోవటం? అందరు చెప్పండి. చూసా సౌండ్ తేడా వచ్చింది. మూడోసారి ముచ్చటగా అందరూ ఒకేసారి. సూపర్. ఈ మాటల చేత మీ ఆశీర్వాద పిడులు కట్టబడును గాక. రెండవ శపథం ఏం చేశారు చూడండి. 10:30వ వచనం, 10వ అధ్యాయం 30వ వచనం, నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 30వ వచనం. మేము దేశపు జనులకి
ఉందుమని. చాలండి. ఏమన్నారు వాళ్ళు? రెండో శపథం, రెండవ తీర్మానం, రెండవ నిబంధన చేస్తున్నారు. ఏమని? అయ్యా, ఈ దేశ జనులకు మా పిల్లల్ని ఇయ్యము, ఆ పిల్లల్ని చేసుకోం. గట్టిగా అల్లు చెప్పండి. బబులోన్లో తీసుకొచ్చిన పిల్లల్ని మీరు చేసుకోవద్దు, మీ పిల్లల్ని బబులోన్కి ఇవ్వద్దు. అంటే పాస్టర్ గారు, మేము అప్పుడు దేశం పోయి అక్కడ ఉండి అలవాటయ్యి మా వాళ్ళనండి, కలిసిపోయారండి, మంచోళ్ళండి, గోంగూర అండి, తోటకూర అండి, బీరకాయ అండి, ఇవన్నీ వద్దన్నాడు ఆయన. శపథం చేయి. ఇంకా మీకు అర్థమయ్యే భాష చెప్పనా? విశ్వాసకి అవిశ్వాసకి పొత్తు లేదు. అన్ని జనులతో అవిశ్వాసులతో సాంగత్యం చేయకూడదు. వివాహ విషయంలో దేవుని క్రమము, దేవుని కార్యము జరుగునుగాక. నేను ఈ మాటల గురించి ధ్యానం చేస్తున్నప్పుడు నాకు కుప్పలు క్రైస్తవులు వచ్చారు నా కళ్ళ ముందుకి. నా దగ్గరకు వచ్చి, నాకు సిగ్గులేదు, ఆడికి సిగ్గులేదు అన్నాడు. ఎవడో తగులుకోనీకే. అన్నయ్య మా వాళ్ళేనా అన్నాడు. మొదటి తప్పు. సిగ్గులేదు ఎందుకన్నానంటే, మీ వాళ్ళేని సమాధానం చెప్పాను. నాకు సిగ్గులేదుగా, చెప్పడం తప్పు కదా. మీ వాళ్ళే. దోమతలా బొంతలా అన్నాడు. తేరాగా చెప్పుతో కొట్టుకోవాలి, నన్ను నేను కొట్టుకోవాలి. తప్పు అయ్యి నాకు తెలియదు అయ్యా. అది కూడా తప్పు. ఆ మాట అనకూడదు. నాకు తెలియదు అయ్యా. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అడగాల్సింది, బాప్తీసం తీసుకున్నాడా, అబ్బాయి బాప్తీసం తీసుకున్నాడా అని అడగాలి. ప్రభు నమ్ముకున్నాడా అని అడగాలి. పరిశుద్ధాత్మ పొందుకున్నాడా అని అడగాలి. దేవుని మందిరంలో నమ్మకంగా పరిచర్య చేస్తాడా అని అడగాలి. సేవకుడి దగ్గర మంచి సాక్ష్యం ఉందా యవనస్తుడిగా అని అడగాలి. అడగాల్సిన ప్రశ్నలు అయ్యి, మా కులమేనా, మా ఇంటి పేరేనా, మా దోమత, మా బొంత, ఏంది ఇదంతా? పిల్లలు చూసే పద్ధతి ఇదా? ఎవరు నేర్పారు నీకు ఇవన్నీ? చెయ్యి, నీకు కుక్కర్లు పెట్టి మొక్కలు చేస్తాడు ఆ పిల్ల. సిగ్గు సరిగా వస్తుంది. ఇప్పుడు అంతా ట్రెండ్ మారింది కదా. నిన్న ఒక అమ్మాయిని పట్టుకొచ్చారు. ఏందమ్మా ఇంత పని చేసావు? 4 కొడితే అసలు చేతులు కట్టుకున్నాడు. నేను యూట్యూబ్లో చూశానండి, కుక్కర్లు పెట్టి చంపింది కదా, నేను కూడా అటు చంపుదామని. అందుకని ఏం చేశావు? ముక్కలు నరికి డ్రమ్ములు వేసి సిమెంట్ వేసిందంట. ఏమి తెలివితే అట్లా ఇంజనీర్ కూడా రావటండి. వాసన రాకుండా, కుక్కలు వచ్చి వాసన పట్టుకోకుండా, ఎవరిని? వాళ్ళ ఆయన్ని. దోమతలు బొంతలు చూస్తే ఇదే గతి చేస్తున్నాము. వివాహ విషయంలో జాగ్రత్త. వివాహ విషయంలో దేవుని చిత్తం జరగాలి. ఎందుకన్నయ్యా? మన సబ్జెక్ట్ కాదు కదా. సబ్జెక్ట్ మందే ఇది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు, వర్గం లేదు. యేసు క్రీస్తు నామములో అందరం ఒక తల్లి పిల్లలమే. నేను గైకొని మాట చెప్తాను మీకు. స్తోత్రం. నేను నేర్చుకొని చెప్పట్లా, నేను గైకొని ఆచరించి మాట చెప్తున్నా మీకు. లేదు, అందరం సమానమే. విశ్వాసంలో పరీక్ష పెట్టుకో, విశ్వాస స్థాయిని చూసి చేసుకో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆదికాండంలో మీరు చదవద్దు, నేను చెప్తా. ఆదికాండంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని వారిని వివాహం చేసుకున్నారంట. ఎంతమందికి తెలుసు ఈ మాట? ఎంతమంది అన్నారు? ఓకేనా? మిగతా వాళ్ళకి తెలీదా? దేవుడి స్తోత్రం. ఏనండి అమ్మా, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని, అందమైన వారని వివాహం చేసుకున్నారంట. అందుకని వారికి పుట్టిన పిల్లలు నెఫీనీలు అనబడ్డారు. నెఫీనీలు బలత్కారము చేత నింపబడ్డారంట. వాళ్ళ వలనే అసలు భూమి అంతా నాశనం అయిపోయింది. బలత్కారం చేయటం మొదలుపెట్టారు, బలవంతం చేయటం మొదలుపెట్టారు, దోపిడీ చేయటం మొదలుపెట్టారు, హత్య చేయటం మొదలుపెట్టారు, దోచుకోవటం, దొంగతనం చేయటం మొదలుపెట్టారు. కారణం, దేవుని కుమారులు నరుల కుమార్తెలతో చేసుకోవడం. దేవుని పిల్లలంటే ఎవరో తెలుసా? ఎందరైతే యేసు క్రీస్తు నామంలో బాప్తిజం పొందుతారో, తండ్రి నామాన్ని ఒప్పుకుంటారో, యేసు రక్తంలో కడగబడతారో వారందరికీ దేవుని పిల్లలయ్యే అర్హత దేవుడు ఇచ్చాడు. దేవుని కుమారులు అంటే విశ్వాసులు, నరుల కుమార్తెలు అంటే అవిశ్వాసులు. వాళ్ళకి భక్తి లేదు, భూ సంబంధమైన వాళ్ళు అవిశ్వాసులు. ఇప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు అందమైన వారిని చేసుకున్నారంట. అంటే అవిశ్వాసులు ఏం చేశారు? వివాహం చేసుకున్నారు. వినండి నా మాట. అవిశ్వాసుల్ని దేవుని కుమారులు విశ్వాసులు వివాహం చేసుకున్నారు. వారికి ప్రతిగా అటు ఇటుగానే ఒక తరం పుట్టింది, నెఫీనీల తరం, బలత్కారం తరం. అటు భక్తి చేయుడు, అటు లోకంలో ఉండడు. యేసేపు అని పేరు పెట్టుకొని బ్యాని సాప్తాడు ఉంటాడు. యాకోబు అని పేరు పెట్టుకొని పోలీస్ స్టేషన్లో ఉంటాడు. మోసే అని పేరు పెట్టుకొని గంజాయి అమ్ముతుంటాడు. అపోస్తులు, యాజకులు, ప్రవక్తలందరూ ఇలాంటి దిక్కుమాలిన పనులు చేస్తూ ఉంటారు. ఎందుకని? క్రాస్ బ్రీడ్. విశ్వాసకి అవిశ్వాసకి మధ్య పుడితే అలాంటి దరిద్రపు లక్షణాలు వస్తాయి. అందుకని వివాహ విషయంలో విశ్వాసకి తగిన నిర్ణయం మనం తీసుకుందాము గాక. అంటే
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బైబిల్ వాక్యంలో రాయి, అందమైన దానిని చూసి మోసపోవద్దు. అందం మోసకరం కదా. అందం ఏంటిదంట చెప్పండా? మోసం. మోసం. ఇప్పుడు అన్నయ్య పిల్ల అందంగా ఉంది అన్నయ్య అంటే నువ్వేం చూస్తున్నావు? మోసాన్ని చూస్తున్నావు. మోసం చేస్తుంది మనలో అనమాట. మేకప్ ఎందుకు వేస్తారు? మనలో అనమాట. చెప్పండి కదా. అంటే లేని దాన్ని ఉన్నట్టుగా మోసం కాదా కదా. అంటే ఇప్పుడు మోసం చేస్తున్నట్టుగా మమ్మల్ని మోసం చేస్తున్నట్టుగా కవర్ చేస్తున్నారనమాట. లేని దాన్ని ఉన్నట్టుగా. దేవుడిచ్చింది చాలలేదు, ఇది సరిపోలేదని లేని రంగు లేని సోకును పూసి తయారు చేసి చేస్తున్నారు. అంటే నేను మరలా దీన్ని వైరల్ చేయమాకండి దయచేసి. ఎందుకు చెప్తాను? దేవునికి జెన్యూన్ కావాలమ్మా. ఖర్చు కొనుక్కోవడానికి పోయి మంచిదేనా, క్వాలిటీనా, కంపెనీదేగా, ఏం డూప్లికేట్ తీసుకోరదా? డూప్లికేట్ అవుతా ₹1 ఎక్కువైనా ఒరిజినల్ కావాలి. మరి ఇదంతా వేసి మోసం చేయడం డూప్లికేట్ కాదా? నెత్తికి రంగేస్తున్నావు, డూప్లికేట్ కాదా? అది ఒరిజినలా అన్నా? చెప్పన్న మనలో అన్నమాట. ఏం నీకు తెల్ల చుట్టూ ఉంటే ఏందంట, నీకేందంట ఇబ్బంది? నాకు లేదే, నాకు ఆకలి ఆటలా, నేను గాలి పీల్చుకోవట్లా. ఉండకూడదు అబ్బా. అసలు అర్జెంట్గా పెయింట్ వేసే పడిపోవాలి దానికి. అంటే వేసుకుంటే వేసుకో. నేనేం ఆటంక భాషలో ఎందుకు వేసావని ఎప్పుడు నేను ఎవరిని అడగల. చదువుతున్నా. ఇప్పుడు మోసపూరితమైన దాన్ని తెచ్చుకోవద్దని చదువుతున్నా. అలాంటి తెచ్చుకుంటే కలిగే నష్టం ఏందనుకున్నావు? అదే నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం చదువు. అబ్బో అయ్యా, ఆ బబులోన్లో ఉన్నటువంటి ఆ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళని చేసుకుంటేనంట యూదుల భాష రాకుండా పోయిందంట. యూదుల భాష దేవునితో మాట్లాడే ప్రార్థన అనుభవం. అది క్రాస్ బ్రీడ్ చేసుకుంటే భక్తి రాదు. ఆ అమ్మాయికి లోకాశలు ఉంటాయి, లోక సంబంధమైన వ్యవహారాలతో ఉంటుంది. నువ్వు అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెడతావు, తల్లిదండ్రులు గౌరవించదు, అత్తమామలు గౌరవించదు, దేవుడంటే భయభక్తులు కలిగి బతకదు. ఆ తర్వాత పుట్టే పిల్లలకి ఏమైనా ప్రార్థన చేయటం కానీ, భక్తి చేయటం కానీ, పెద్దల్ని గౌరవించండి, తల్లిదండ్రులు సన్మానించండి అనే మాటలు నేర్పటం కానీ ఆ బిడ్డకు తెలియదు. ఎందుకంటే అన్ని జనురాలు కదా, అతను అన్యజనుడు కదా. అతను ఎన్నడు ఏమన్నంటే నువ్వు ప్రార్థన చేసుకోపో, నన్ను లాగా మాకు దాంట్లోకి అంటాడు. అప్పుడు నీ తర్వాత పుట్టే నీ సంతానం, నీ సంతతి దేవునికి దూరంగా పెరుగుతాడు. యూదుల భాష రాదు, దేవుడితో మాట్లాడే అనుభవం ఉండదు, భక్తి ఉండదు, విశ్వాసం ఉండదు. వాళ్ళు చెడిపోతారు, దారి తప్పిపోతారు. అందుకని అన్యజనుల వైపు నువ్వు వెళ్ళకూడదు. నువ్వు చూడాల్సింది విశ్వాసమే కానీ లోకాన్ని చూడకూడదు. ఏం చూస్తావు? ఉద్యోగాన్ని చూస్తావా? బలం చూస్తావా? బలగం చూస్తావా? అధికారం చూస్తావా? డబ్బు చూస్తావా? ఏది శాశ్వతం? అది మధ్యలో పోదా, కరిగిపోదా, కొండలు కరిగిపోవా? నువ్వు చూడాల్సింది విశ్వాసం, అది తరగని ఆస్తి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇప్పటిదాకా పడిన ప్రయాస పడ్డారు, చేసిన తప్పులు చేశారు. ఈరోజు స్థిరమైన నిబంధన చేయుదురుగాక. హల్లెలూయా. రెండవది ఏం చేశారు వాళ్ళు? వివాహ విషయంలో. అందుకని ఈసారి నుంచి నాకు చెప్పకుండా చేతరా, ఈ జాన్సన్ పాస్ కాడిపోతే ఎన్ని చదువుతాడరా, ఎందుకు వచ్చిన గొడవ, ఎందుకు పెట్టుకొని డేట్ చదువుతాం ఆయనకి. మీ ఇష్టం, మీ ఇష్టం. దేవుడు మీకు స్తోత్రం దీవించును గాక. ఇందాక చెప్పే కదా, స్వాతంత్రం మీదే, చెప్పటమే నా వంతు. మూడో శపథం చూడండి, 10వ అధ్యాయం 31వ వచనం. నిర్ణయించుకున్నాము. గట్టిగా చెప్పండి హల్లెలూయా. విశ్రాంతి దినము, విశ్రాంతి దినము, పునరుద్ధానపు ఆరాధన. వారు నిర్ణయం తీసుకున్నారు. ఏమని? ప్రతి ఆదివారం వ్యాపారానికి వెళ్తున్నారు, ఉద్యోగాలకు వెళ్తున్నారు, పనులకు వెళ్తున్నారు, పెళ్ళిళ్ళకి వెళ్తున్నారు, దినాలకు వెళ్తున్నారు, అన్నిటికి వెళ్తున్నారు, కానీ దేవుని మర్చిపోతున్నారు వాళ్ళు. అందుకని శ్రమలు.
అందుకనే దరిద్రత, అందుకనే శాపం. ఇప్పుడు వాళ్ళందరూ కూర్చొని తీర్మానం చేసుకున్నారు, ఏంట్రా మనకి శాపం అంటే, మందిరానికి వెళ్ళి ఎన్ని రోజులైందిరా, మందిరానికి వెళ్ళి ఎన్ని రోజులైంది, దేవుని సమీపించి ఎంతకాలమైంది. ఇప్పుడు శపథం చేస్తున్నారు, నిర్ణయం తీసుకుంటున్నారు. ఏమని? ఇక మేము వ్యాపారాలు చేయము, ఉద్యోగాలు చేయము, పంట పొలాలు చేయము, అన్ని వదిలేస్తాము, విశ్రాంతి దినం ఆచరిస్తాము అని తీర్మానం చేసుకున్నారు. ఇది విశ్రాంతి దినంలో ఉన్న ఆశీర్వాదం. హల్లెలూయా. ఏమండి, ఒక చిన్న కథ చెప్తా. ఒక అడుక్కునేవాడు రోడ్డు మీద అడుక్కుంటున్నాడు. అయ్యా 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 బతిమాలుతుంది. ఈలోపు ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఆయన జోబులోంచి డబ్బులు తీసి లెక్క పెట్టాడు. 1 2 3 4 5 6 7 700 లెక్క పెట్టాడు. ఎంత వేయాలి ఇప్పుడు ఆయనకి? మీ దగ్గర 700 ఉంటే ఎంత వేస్తారు? మొత్తం లాభంలో పెట్టుకొని చిల్లర లేదు బాగుంటారు. కానీ ఈయన ఒక 100 జోబులో పెట్టుకొని 600 అడిగిచ్చాడంటే అడుక్కునేవాడికి. ఎంత దానకరుణుడో. 600 ఇచ్చి ప్రశాంతంగా ఉండరు ఆయన, ప్రశాంతంగా ఉండని పెట్టి లోపల పోతా ఉంటే ఈ 700 లెక్క పెట్టి 600 తీసుకున్న భిక్షగాడు 600 జోలు పెట్టి ఇంకా వాడి కాడు 100 ఉన్నాయని వెనకాల పడిపోతున్నాడు. ఇగో ఓయ్ ఖర్చు 100 రూపాయలు 100 రూపాయలు అన్నాడు. ఇప్పుడు ఇది న్యాయం అంటారా? 700 ఉంటే 600 నీకు ఇచ్చి 100 నేను పెట్టుకొని నా మానాన్ని నేను బాధంటే మళ్ళా వచ్చి 600 తీసుకొని నన్ను బెదిరిస్తా 100 రూపాయలు ఇమ్మని. న్యాయమా? 6 రోజులు నీకు ఆయుష్కాలం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, పని చేసుకో, ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో, పెళ్ళో దినమో తద్దినమో నీ సావును జావని, 7వ రోజు విశ్రాంతి దినమని మందిరానికి రమ్మని యేసయ్య చెప్తే ఆయాలు కూడా పోతావా పారెత్తుకొని? అమ్మా 7వ రోజు కూడా ఆ భిక్షగాడికి మనకు తేడా లేదు. బెదిరించినట్టే దేవుడిని. దేవుడు నీకు ఇచ్చిన 7 రోజుల ఆయుష్కాలంలో 6 రోజులు ఆడుకొని మళ్ళీ 7వ రోజు కూడా ఆయన మీదకే పోతున్నాను. అది కూడా ఏం చేసుకుంటూ 7 రోజులు అలసిపోతున్నా ఆయన. ఊపిరాడికి సస్తావు, పని చేయదు, బాడీ పని చేయదు. రోజు చేసి 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 ఎంత సంపాదిస్తావు, ఏం చేస్తావు? విశ్రాంతి దినం దేవుడిది, దేవుడిని ఆరాధించమని చెప్పాడు కదా. అద్భుతమైన మాట చెప్పండి. సృష్టి ఆరంభంలో యేసయ్య చెప్పిన మాట, ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనంలో 7వ దినమును గురించి, విశ్రాంతి దినమును గురించి చక్కటి మాట ఒకటి చెప్తాడు. ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనం చదివితే మీకు ఆ మాటలు అక్కడ కనపడతాయి చూడండి. కాబట్టి దేవుడు 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఆమేన్. ఒకసారి నా వైపు చూడండి. 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచి విశ్రమించనంట. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచి విశ్రమించను. 3 మాటలు చెప్పాడు. 7వ దినమున నీకు ఆశీర్వాదం కావాలా? 7వ దినమున ఉంది. పరిశుద్ధత కావాలా? 7వ దినం ఉంది. విశ్రాంతి కావాలా? 7వ దినం ఉంది. తృప్తి లేని జీవితాలు ఎందుకో తెలుసా? దేవుని విడిచిపెట్టి పరిగెడుతున్నారు. ఉద్యోగం ఇచ్చి, వ్యాపారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, అన్నీ ఇస్తే దేవునికి కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధికి రావాల్సింది పోయి 7వ దినమును కూడా నీ స్వలాభం కోసం, నీ స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడం కోసం వెళ్ళిపోతున్నావు. పిచ్చోడా, ఆశీర్వాదం 7వ రోజే పెట్టాడు, పరిశుద్ధత 7వ రోజే పెట్టాడు, విశ్రాంతి తృప్తి 7వ రోజే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పలు కొట్టండి గట్టిగా. యేసయ్య సన్నిధిలో సంపూర్ణ సంతోషము నీకు అనుగ్రహించబడును గాక. హల్లెలూయా. అది 7వ రోజున గొప్పతనం. పరిగెత్తుకుంటూ రావాలి యేసు రక్తం ఇచ్చే. అసలు కొంతమంది మన చర్చిలో ప్రార్థన కూటం అంటే పాపం ఆటో కూడా డబ్బులు ఉంటాయి లేవు వాళ్ళకి ఆడనిపెడుతుంది. అయినా సరే ఎక్కడ కూటం పెట్టినా పరిగెత్తుకుంటూ వస్తారు. మందిరం అంటే, ప్రార్థన అంటే. అసలు వాళ్ళ ప్రార్థనలు నువ్వు ఆయన ప్రార్థన చేస్తావు, కాళ్ళ నొప్పి తగ్గాలి, కడుపు నొప్పి, కంటి నొప్పి తగ్గాలి, అది తగ్గాలి, ఇది తగ్గాలి. వాళ్ళ ప్రార్థన చేస్తా, ప్రభా ఆదివారం ఆటంకం ఏమి లేకుండా మందిరానికి పోతాడు, సాయం చేయి. అదే నాకు గొప్ప సాక్ష్యం. ఏం ప్రార్థనలు అండి? నువ్వు సరదాగా సింపుల్గా కొట్టేస్తావు, అసలు నీకు లెక్కే లేదు. దేవుడు అంటే చాయిస్ యువర్స్, నీ స్వతంత్రం కదా. దేవుడు బలవంత పెట్టి కత్తి పెట్టి రాకపోతే పడుతా అన్నాడు అనుకో, అప్పుడు గడగల్లాడుతూ వస్తావు. ఇంతకుముందు మా వాళ్ళంతా అట్టే 8 ఉంటాయి ఎండ్రకాయకు ఉన్నట్టు రా సూర్తి ఎవడు అన్న పెడమా పెట్టాల్సింది. యేసయ్య కరుణామయుడు కదా, రారాయన అంటే జాలి చెప్పిన ఏదా వచ్చేది బతుకులు పాడుతున్నానా
ఏం చేత బతుకు ప్రార్థన చేయకుండా? నిన్ను పుట్టించింది అందుకు కదా, నీకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలం ఇచ్చి నేటి వరకు సజీవంగా నిలబెట్టింది ఎందుకమ్మా? ఒక్కసారి కళ్ళు మూసుకొని ఈ క్షణం నువ్వు చచ్చిపోయాను అనుకో, నష్టం ఎవరికన్నా ఉందా? చంద్రబాబు నాయుడు ఏమైనా బాధపడతాడా? చెప్పు. మీ ఇంట్లో వాళ్ళు బాధపడేది నీకు పెట్టి చేయటానికి మళ్ళీ 3,000 దండగాని తప్ప, పారేసిన మరుసటి రోజే జబర్దస్త్ పెట్టుకొని మరి ముజిల్లని కోటం ఎప్పుడు పెట్టావా? కోటమా వాళ్ళు అడుగుబా, ఇప్పుడే కదరా బూడిచి వచ్చింది కాదన్నా. ఇవి ఉన్నాయి. మనుషులు మరణాన్ని గురించి భయపడి వదిలేసే రోజులు పోయినాయి. నువ్వు అనుకుంటున్నావు నేను లేకపోతే ఎట్టా, నేను సంపాయిపోతే ఎట్టా? పిచ్చోడా, పిచ్చిదాన్నా, కృప సంపాదించుకో, పరలోక రాజ్యంలో ఉంటావు. ఈ నుంచి పోతే ఎవడికి నష్టం లేదు. నువ్వైనా నేనైనా, నేను అన్నపోతే 10 మంది బాధపడుతున్నావు. అన్నయ్య ఉంటే బాగుండేదిరా, బాగా వాక్యం చెప్తూ పాట పాడుతున్నాడు. నువ్వు పోతే ఏమి ఇబ్బంది లేదు. స్తోత్రం. ఇంకా అనుకో దరిద్రం పోయిందిరా స్వామి, పొద్దుగల నస దీంతో ఇంట్లో అనుకునే వాళ్ళు ఉంటారేమో. కృప కలుగును గాక, కృప సంపాదించుకుందాం గాక. విశ్రాంతి, ఆశీర్వాదం, పరిశుద్ధత, ఇవి పునరుద్ధానపు ఆరాధనలో ఉన్నాయి. ఏ మాత్రం నువ్వు పునరుద్ధానపు ఆరాధన మిస్ అయితే ఇవన్నీ నీకు లోపాలైపోతాయి. ఆశీర్వాదం ఉండదు, విశ్రాంతి ఉండదు, పరిశుద్ధత ఉండదు. ఆశీర్వాదం అంటే మీరు డబ్బులు అనుకుంటున్నారేమో. హలో, దీవెన అంటే డబ్బులు. నోట్ దిస్ పాయింట్. దీవెన అంటే డబ్బులు, అది భూలోక సంబంధమైంది. ఆశీర్వాదం అంటే పరలోక సంబంధమైంది. ఈ భూమి మీద ఆశీర్వదించబడిన వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు. ఈ భూమి మీద దీవించబడ్డ వాళ్ళు రాజకీయ నాయకులు అవుతారు, గొప్పలు అవుతారు. దీవించబడ్డాలు, ఆశీర్వదించబడ్డాలు దేవుని రాజ్యానికి వెళ్తారు. అందుకే యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి, భక్తుడు అయితే రా, అన్యుడు అయితే పో, నీకేం పని దేవుడితో? బాప్తిసం పొందావా, భక్తి చేయాలనుకుంటున్నావా, లోపలికి రా, దేవుని ఆరాధన చేద్దాం. నీకు అనుభవం లేదా, వెళ్ళిపో. ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం 7వ దినమున ఉంది. కాబట్టి ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒక తీర్మానం చేయాలి. ప్రభువా, ఇది మొదలుకొని నీ పునరుద్ధరణపు ఆరాధన ఎగ్గొట్టన చేస్తున్నామల్లా. ఈ 6 నెలలు ఒక్క సండే కూడా మిస్ కాకుండా వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఈసారి నాకు ఖర్చు చాలా ఉంది. హల్లెలూయా. నిన్న ఒక యవనస్తుని అడిగా, ఒక సండే కూడా మిస్ కాలేదంటే, అన్నావు ఒక్క సండే కూడా పోలేదు, నేను నమ్మకంగా వచ్చాను అన్నాడు. ఎందుకనన్న, ఈసారి ఎట్టని గిఫ్ట్ తీసుకోవాల్సిందే. మంచిదే, గిఫ్టో బహుమానం ఏదో, నమ్మకంగా దేవుడి దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. నాకంటే ఎక్కువ దేవుడు ఆనందపడతాడు. ఎస్, రేపు పొద్దున అదే ఈ తీర్మానం మీద స్థిరమైన నిబంధన కలిగి దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉన్న వారిని దేవుడు పరలోక రాజ్యంలో నిలబెట్టి వారికి బహుమానం ఇస్తుంటే మనం సోరమాట చూడటమే. చిన్నప్పుడు ఆగస్టు 15కి, జనవరి 26వ తారీఖు పండగలకి, స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి గెలిచిన వారిని పిలిచి సబ్బు పెట్టెలు పెన్నెలు ఎత్తుంటే పానం కొట్టకలాడుతూ ఉంటారు కింద కూర్చొని. నేను కూడా పరిగెత్తుంటే బాగుండే. ఒక్కోసారి పార్టిసిపేట్ చేసి ఓడిపోయిన క్షణాలు ఉంటాయి. బా, అక్కడ అట్ట కొట్టుండాల్సింది, అక్కడ అట్ట పరిగెత్తుండాల్సింది అనుకొని. చదువుకున్న వాళ్ళకి ఇది బాగుంటుంది ఎక్స్పీరియన్స్. అవునా కదా అన్న? అవునన్న వాళ్ళ అల్లు చెప్పండి. ఎస్, రైట్, వాస్తవం ఇది. గెలిచిన వాడిని చూసినప్పుడు ఓడిన వాడికి మనస్తాపం వస్తుంది. ఇక్కడ ఛాన్స్ ఉంది, ఈ సంవత్సరం పోతే ఇంకో సంవత్సరం, ఈ గేమ్ పోతే ఇంకో గేమ్, ఈ సమయం పోతే ఇంకొక సమయం, కానీ పరలోకంలో అవకాశం లేదు. కాబట్టి లోకమంతా వెదికి వెదికి యేసు ప్రభువుల ఆశీర్వాదాన్ని పట్టుకున్నా. నేను తమాషాకి ఏదో మా నాన్న పాస్టర్ కాబట్టి, మా తాత పాస్టర్ కాబట్టి, యేసు దేవుడని కింద పడితే సచ్చినని బతికిచ్చాడు కాబట్టి నేను రాలా యేసయ్య దగ్గరికి. నా లాభాన్ని పెంటగా ఎంచుకొని, నష్టంగా ఎంచుకొని, నేను వెళ్ళి ఈ మార్గంలో కొన్ని ఆత్మలైన దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళాలి, ఈ సువార్తను ప్రకటించాలని ఆశతో, భారంతో వచ్చా. అన్నీ ఎరిగి తెలుసుకొని వచ్చా. ఈ మధ్యకాలంలో ఒక మెసేజ్ అండి. మనిషికి ఐక్యూ లెవెల్స్ ఉంటాయండి, చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. బుర్ర, జ్ఞానం, మనిషికి ఐక్యూ లెవెల్స్ అని స్థాయి. ఇంత తెలివికొల్లాడురా, వీడు ఇంత తెలివికొల్లాడు, వీడు ఇంత తెలివికొల్లాడు, అబ్బో వీడు ఇంత తెలివికొల్లాడు, అబ్బో వాడు ఇంకా మహా తెలివికొల్లాడు అంటారే. అట్లా ఐక్యూ లెవెల్స్ అని వాళ్ళ జ్ఞానాన్ని పరీక్షిస్తారు. అలా పరీక్షిస్తే ఈ ప్రపంచంలో నెంబర్ 1 జ్ఞానవంతుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆయన
100% మెదడును ఉపయోగించాడంట. ఇక్కడున్న మనకి ఎంత ఉంటుంది తెలుసా? 0.0005 సున్నాలు పెట్టుకున్నాక ఒకటి వేసుకోవాలంట. వెనక్కి 100 కా నుంచి ఆయన పైకి 100% వాడాడు. తర్వాత ఐజక్ న్యూటన్ ఇలాంటి వాళ్ళు సైంటిస్టులు కొంత వాడారు, 70%, 80% అట్లా. సగటు మనిషికి జ్ఞానం అంట 0.0001. అంటే మన భాషలో చదువుతాం మీకు అర్థమవటానికి. బ్రూపొడితో కాపీ కలుపుకోవడం రాదు మనకి, అది మన తెలివితేటలో. ఈడు అరుగు మీద కూర్చొని ఎవరు చూశారా దేవుణ్ణే? అబ్బా, అసలు మామూలు మాటలా. ఆయన 100% తెలివితేటలు వాడి ప్రపంచాన్ని వెలిగించి, ప్రపంచానికి జ్ఞానం నేర్పి, ప్రపంచాన్ని పరిగెత్తించాడు. ఈరోజు చక్రం లేకపోతే మన సమయం ఎట్లుంటుంది తెలుసా? ఒకరోజు చేసే పని 10 రోజులు చేయాల్సి వస్తుంది చక్రం లేకపోతే. సైకిల్ వెళ్తుంది, బండి వెళ్తుంది, ట్రైన్ వెళ్తుంది, విమానం వెళ్తుంది. ఇవన్నిటికీ ఈ గ్రావిటీ సిద్ధాంతాన్ని కనిపెట్టిన ఐజక్ న్యూటన్, ఈ సైంటిస్ట్, అతని జీవితకాలం అంతా ప్రకటన గ్రంథం, దానియేలు గ్రంథం, ఈ 2 పుస్తకాలు చదివి 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 లక్షల సార్లు చదివాడండి. ధ్యానం చేసి చేసి యేసు ప్రభు గురించి ఆలోచన చేసి ఒక నిర్ణయం, ఒక తీర్మానం చేసుకున్నాడు. ఈ భూమి మీద యేసయ్యను నమ్ముకోవటం కంటే ఉత్తమమైన పని ఇంకొకటి లేదని చెప్పారు వాళ్ళు. 100% బ్రెయిన్ వాడిన వాడు చెప్పిన మాట. మనవాడు బరుగుడ్లు కాయటం చేత కాదు, కానీ నువ్వు అరకు నువ్వు పోతావు పరలోక సోత్తలే ఇటు బుర్ర తక్కువ. అందుకే దేవుని వాక్యంలో ఎప్పుడో రాయబడింది, జ్ఞానం లేని వాళ్ళు ఏం చెప్తారంట? దేవుడు లేడని చెబుతారంట. వారి హృదయంలో దేవుడు లేడనుకుంటాడంట అజ్ఞాని. జ్ఞానం ఉన్నోడు చెప్తాడు దేవుడు ఉన్నాడు, భయపడాలి. ఈ మధ్య కాలంలో కూడా గొప్ప గొప్ప సైంటిస్టులు నిర్ధారణ చేసి చెప్పారు, దేవుడు ఉన్నాడో, దేవుడు ఉన్నాడో, ఆయన రాబోతున్నాడు చెప్పాడు. పిచ్చి పట్టినట్టు బైబుల్ చదువుతున్నారు. అందరు బైబుల్ దగ్గరికి వచ్చారు. ఇప్పుడు భూకంపాలు ఎక్కువైపోయినాయి, యుద్ధాలు ఎక్కువైపోయినాయి, యుద్ధ సమాచారాలు ఎక్కువైపోయినాయి. యేసు ప్రభువు వాటి గురించే చెప్పాడు, గురిపెట్టి కొట్టినట్టుగా చెప్పాడు. ఇదిగో నా రాకడకు ముందు యుద్ధాలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, యుద్ధ సమాచారాలు వస్తాయి. ఇప్పుడు ఇరాన్తో ఇరాన్తో యుద్ధం ఆగిందని మీరు అనుకుంటున్నారు. ఆగలా, పాస్ అయిందంట. టాపారు. యురేనియం మరలా ఇంకో చోట పెట్టారంట. అది ఆడుందో చెప్తే మరలా స్టార్ట్ అయిపోద్ది. ప్రభు చిత్తం అయితే నోటీస్ చేసుకో, ఈ వారం 10 రోజుల్లో మరలా ఇజ్రాయేలీలు ఇరాన్ మీదకి వెళ్తారు, అమెరికా ఇరాన్ మీదకి వెళ్తారు. యుద్ధం మొదలవుతుంది, ఆగదో. రాకడ దినాలు మందిరం కట్టాలన్నా యుద్ధం జరగాలి, ప్రభు రాకడ రావాలన్నా యుద్ధం జరగాలి. లోకమంతా అశాంతితో నింపబడితేనే తెల్ల గుర్రం మీద వాడొచ్చి శాంతించండి శాంతించండి చెప్పేది. అంత బాగుంటే వాడు ఎందుకు వస్తాడు? అసలు లోకల్లో బాగుంటే మనకు పరలోకంతో పని ఏంది? మనమే ఉంటాం కదా ప్రశాంతంగా. ఇక్కడ బాగోలేదు కాబట్టే ఇంకొక రాజ్యానికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఆమెన్. మీకు ఇంకొక అర్థమైన మాట చెప్పమంటారా? ఏందో గబగబ చెప్పాలనుకుంటే టైం అయిపోద్ది. ఒకసారి అల్లు చెప్పండి. మన చెన్నై తమిళనాడులో ఒక చిన్న గ్రామం ఉందంట. దాని పేరు ఏదో చెప్పారు కానీ నేను మర్చిపోయానండి. ఒక చిన్న పల్లెటూరు లాంటిది. అక్కడ ఏ దేశమని, ఏ మతమని, ఏ కులమని, ఏ భాష అని భేదం ఉండదండి. ఎవరైనా అందులోకి రావచ్చు. కానీ ప్రతి ఒక్కడు కింద నుంచి పని చేసుకుంటూ రావాలంట. అని నేను సైంటిస్ట్ నుండి మా దేశంలో అవన్నీ అక్కడ కుదరవు. అందరు సమానమే, అందరు ఒకటే. దొంగతనాలు ఉండవు, ఇళ్ళకు తలుపులు ఉండవు, డబ్బులు ఇచ్చి కొనడాలు అమ్మటాలు లేవు భూమి మీద. నాకైతే అసలు చూడాలనిపించిన ఆ పట్టణాన్ని, ఆ గ్రామాన్ని. ఒక అద్భుతమైన పరలోకం లాంటి పట్టణాన్ని భూమి మీద కట్టారు. ఎవరైనా వెళ్ళొచ్చు, కాకపోతే అర్హతలు ఇవే. తను తగ్గించుకొని ఉండాలి. బైబిల్ ప్రకారం కాదు. వాడు ఎవడో కొత్తోడు, వాడు కొత్త మతాన్ని స్థాపించాడు బుద్ధుడిలాగా. డబ్బులతో పని లేదు, కులం మతంతో పని లేదు, జ్ఞానంతో పని లేదు. తాను తగ్గించుకున్నాడికి ఆ పట్టణంలో అర్హత. మరి ఇప్పుడు నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నీ స్థాయి, నీ భక్తి, నీ పరిశుద్ధత, నీ విశ్వాసం ఏ రేంజ్లో ఉండాలి? నేను ఆ రాజ్యంలోకి తీసుకెళ్ళాలంటే అక్కడ నీ కాళ్ళ కింద బంగారం, నువ్వు ఎంట పడుతున్నావే వజ్రాలని, అవన్నీ నీ కాళ్ళ కింద పడతాయి. హల్లెలూయా. నువ్వు కోరుకున్న ధనధాన్యాలు నీ పాదాల కింద నడిపిస్తాడు. ఆకలి లేదు, కరువు లేదు, చీకటి లేదు, రోగం లేదు, మరణం లేని రాజ్యానికి యుగ యుగాలు నిన్ను నిలబెట్టుకోబోతున్నాడు. అలాంటి దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి భూమి మీద ఆయన రాజ్యం కోసం? అందుకే విశ్రాంతి దినము, పునరుద్ధరణపు ఆరాధన విషయంలో ఒక నియమం, ఒక నిబంధన నువ్వు చేయుదువుగాక.
ఒక తీర్మానం చేసుకోండి, ప్రభా ఇక నేను మందిరం మానుకోనయ్యా, ఇప్పటి నుంచి తీర్మానం చేసుకో, నీ మందిరం మానుకోనయ్యా, కష్టమైన నష్టమైన నీ సన్నిధికి నడుచుకుంటానే వస్తానయ్యా, దొల్లుకుంటూ వస్తానయ్యా. యెషయా గారు చెప్పేవాడు, నా ఒంట్లో ఊపిరిన్నంత వరకు, ఒక ముద్ద ఈ పిడికిలతో తినగలిగిన శక్తి ఉన్నంత వరకు యేసయ్య మాటే, యేసయ్య పాటే అని. ఏంటి అంత తపన, అంత తాపత్రయం? నీకు మందిరం దాడితే ఇంక లోకమే. ఇన్న వాక్యం ఏంటి, నేను ఎలా ఉన్నాను, నా తీర్మానం ఏంటి, నేను దేవుడికి ఎందుకు దూరం అవుతున్నాను, అసలు ఆయనతో నా కనెక్టివిటీ ఎలా ఉంది, ఎంత దగ్గర అవుతున్నాను దేవునికి, ఈరోజు బతికి ఉండడానికి ఆయన చేసిన ఆ కృప ఎంత గొప్పది. దావీదు అంటారు కదా, నరులు దేని చేత బ్రతుకుతారు, నీ కృప చేతనే కదా. పాట కూడా పాడతాం, నా ప్రియుడా యేసయ్యా నీ కృపలేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా, చప్పట్లు కొడతాము గట్టిగా. నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతిలోనే నన్ను చెక్కుకుంటివి, నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతిలోనే నన్ను చెక్కుకుంటివి, నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి, నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి. నా ప్రియుడా యేసయ్యా నీ కృపలేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. హల్లెలూయా. ఆయన కృప అంత గొప్పది, అది మనిషి జ్ఞానానికి అందదు. మనం అనుకుంటాం ఎందుకు బ్రతుకుతున్నాం ఈరోజు వరకు, నీ బలం కాదమ్మా. కావాలంటే చూడు, రాజకీయ అండదండలు ఉన్నోళ్ళు, డబ్బు ఉన్నోళ్ళు, స్థలాలు పొలాలు ఉన్నోళ్ళు, బలం ఉన్నోళ్ళు, 24 గంటలు ప్రోటీన్ ఫుడ్ తిని జిమ్ములు చేసి కండలు పెంచిన వాళ్ళు టాప్ బుడక పగిలినట్టు పగిలిపోతాం. ఎప్పుడు తగ్గుతానే ఉంటావు, ఎప్పుడు పెద్ద ఆసుపత్రికి పోతానే ఉంటావు, బతుకుతానే ఉంటావు. ఇంకా పోయింది పానం పోయింది, పెద్దోడు చచ్చిపోతాను అంటానే ఉంటావు, బతుకుతానే ఉంటావు. ఎన్ని క్యాలెండర్లు మారిపోతుంటాయో. కృప బతికిస్తుంది. చప్పట్లు కొట్టి గట్టి, దేవుని కృప మీకు తోడై ఉండును గాక. నీ భయం చచ్చిపో నేను బాగున్నాడు దేవుడు, నువ్వు చేసిన పాపం అంత బాగుందా, తీర్మానం చేయకుండా అడగపోతావు, ఇప్పుడే పోతే నరకానికి పోతావు. అందుకని అవకాశం ఇస్తున్నాడు, తీర్మానం చేసుకో, రెడీ అయిపో, పరిశుద్ధపరిచిపో, మార్పు చెందండి. కనుక ఒక నిబంధన చేసుకో, నీ సన్నిధిని నేను విడవనయ్యా. ఎడవబడ్డలు ఎవరన్నా, వెనకబడ్డలు ఎవరన్నా బలపరచండి. దేవుని సన్నిధి గొప్పదే. ఆదివారం అసలు ఖచ్చితంగా మనం ఆయన సన్నిధిలో ఉండాల్సింది. అమెరికాని ఏలుతున్న ప్రెసిడెంట్ సైతం పునరుద్ధరణ ఆరాధన ఆయన సన్నిధిలో ఉంటాడు. కనుక ఆయన సన్నిధి గొప్పది, దాన్ని మనం విలువగా ఎంచాలి. అది మనకు ఆశీర్వాదం అగును గాక. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అదే 10వ అధ్యాయం 32వ వచనం. మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము సవరించబడిన రొట్టె విషయంలోను, నిత్య నైవేద్యం విషయంలోను, దహన బలి విషయంలోను, విశ్రాంతి దినముల విషయంలోను, అమావాస్యల విషయంలోను, నిర్ణయించబడిన పండగల విషయంలోను, ప్రతిష్ఠితమైన వస్తువుల విషయంలోను, ఇశ్రాయేలులకు ప్రాయశ్చిత్తము కలుగుటకైన పాప పరిహారార్థ బలుల విషయములోను, మన దేవుని మందిరము పనంతటి విషయములోను అలాగునని నిర్ణయము తీసుకుంటేమి. హల్లెలూయా. చాలా మాటలు చెప్పాడు, ఎన్ని చెప్పాలో చాలా టైం పడుతుంది. అందుకని ఒక్కొక్క మాట చెప్పమంటే 10 మాటలు చెప్తాడు అక్కడ. దేవుని మందిరము విషయంలో వాళ్ళొక నిబంధన, ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటయ్యా మందిరం విషయంలో అంటే, మొట్టమొదట సేవ నిమిత్తమై వెండిలో 3వ వంతు ఇచ్చేదమని నిబంధన చేసుకుంటుమి. సేవ నిమిత్తమై సువార్త పని. హలో, సేవ నిమిత్తమై వెండి అంటే అర్థం ఏంటంటే విమోచనకి గుర్తు, విమోచనకు సాదృశ్యం.
యేసు ప్రభు 30 వెండి నాణాలకి పట్టబడతాడు. ఇస్కరియోతు యోధ 30 వెండి నాణాలు ఇస్తే యేసు ప్రభు ఎవరో చెప్తానని ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఆ వెండి నాణాలు తీసుకుంటాడు. అవి తీసుకొని యేసయ్యని అప్పగిస్తాడు. యేసయ్య ఎప్పుడైతే ప్రాణం పెట్టాడో ఆ ప్రాణం విలువ మన రక్షణ. ఇది ఎలా కలిగిందిరా అంటే అక్కడ రాయబడింది, ప్రవక్తల గ్రంథాలకు రాయబడింది, 30 వెండి నాణాలతో ఒక పొలమును కొని ఆ పొలంలో సమాధుల తోటను నియమించారంట. దాని అర్థం ఏంటంటే మనుషులు భూమి మీద విమోచించబడి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వెండి నాణేలు అవసరమైంది. అందుకే వెండి విమోచనకి సాదృశ్యమైంది. ఇప్పుడు మనం యేసయ్య అంటాడు, వెండి విషయంలో నిబంధన, సేవా విషయంలో వెండిని తీసుకొని దేవుని మందిరానికి రావాలి. సువార్త కొరకు, సభల కొరకు, సేవ కొరకు ఒక నిర్ణయం తీసుకోవాలి నువ్వు నీ జీవితంలో. ఇది దేవుని మందిరం విషయంలో మొదటి నిర్ణయం. సేవ నిమిత్తమై ఒక నిర్ణయం తీసుకుందువుగాక. రెండోది రొట్టె. రొట్టె అంటే ఈరోజు మనం రొట్టెలో చేయి వేయబోతాం. దేవునికి స్తోత్రం. నిబంధన రొట్టె. అసలు రొట్టె తీసుకున్న ప్రతిసారి నీ నిబంధన ఎలాగుందో పరీక్షించుకోవాలి. దేవుడితో నువ్వు చేసిన నిబంధన, నువ్వు చేసిన తీర్మానం, నీ భక్తి ఎలాగుందో పరీక్షించుకోవాలి దేవుడితో. మరలా నిబంధన చేయాలి రొట్టెలో చేయి వేసేటప్పుడు. ఇక ఎప్పటికీ నేను ప్రభు బల్లకు దూరము కాను అని ఒక తీర్మానం చేయాలి, నిర్ణయం తీసుకోవాలి. ఇది రొట్టెలో ఉన్న నిబంధన. మూడోది నైవేద్యము. నైవేద్యం అంటే ఏంటి తెలుసా? దేవుని చిత్తము. దేవుని చిత్తము దేవుడికి ఇస్తాం. అయ్యా ఈ నైవేద్యాన్ని స్వీకరించయ్యా. నైవేద్యం పాయసం అన్నం కాదు, బెల్లం అన్నం కాదు నైవేద్యం, కొబ్బరి చిప్ప కాదు నైవేద్యం, పులిహార పొట్లం కాదు నైవేద్యం. దేవుని చిత్తం. యేసయ్యా నా జీవితంలో నీ చిత్తమేదో తీసుకో. నేను పాట పాడాలా, పరిచయం చేయాలా, సువార్త చెప్పాలా, ఆత్మలను బలపరచాలా, సేవ చేయాలా, స్తుతి చెప్పాలా, నమ్మకంగా ఉండాలా, ఏం చేయాలి నేను నీ కొరకు? నీ చిత్తం నా జీవితంలో ఏంటో ఆ చిత్తాన్ని నైవేద్యం ఇవ్వాలి. ఇది నైవేద్యం. ఈ విషయంలో నువ్వు ఒక నిర్ణయానికి వచ్చుదువుగాక. ఎలా అయితే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చగలవో ఆ చిత్తం నెరవేర్చడానికి ఒక నిబంధన చేయాలి. ఇది నైవేద్యము. ఈ విషయంలో నువ్వు తీర్మానం చేయాలి. నాలుగవది దహన బలి. దహన బలి అంటే నువ్వు తీసుకొచ్చిన దానిని బలిపీఠం మీద పెట్టి కాల్చి బూడిద చేయాలి. ఏం చేయాలి? బూడిద పశువుని, గొర్రెని, మేకని, పొట్టెల్ని, పావురాని కాదు, నీ శరీరంలో ఉన్న కోరిక, నిన్ను దేవునికి దూరం చేసే ఆశ ఉందే, ఆ ఆశ, ఆ కోరిక, నీ స్వచిత్తం ఉందే, దానిని తీసుకొని దేవుని మందిరానికి వచ్చి తగలబెట్టాలంట. ఇది నైవేద్యం కొరకైన నిబంధన. చప్పలు కొడత గట్టిగా. నీ నైవేద్యము దహన బలిగా దేవుని సన్నిధికి తెచ్చుదువుగాక. నీ పాపాన్ని దేవుని మందిరంలో తీసుకురా. నీ అపరాధం, నీ తప్పు, నీ అతిక్రమం, నీ బుద్ధిహీనత, నీ తిరుగుబాటు, నీ గర్వం దేవుని మందిరంలో తగలబెట్టు. ఇది నైవేద్య బలి, దహన బలి. ఇది ఐదవది విశ్రాంతి దినం, ఆరాధన, పునరుద్ధానపు ఆరాధన. దేవుని మందిరానికి వచ్చే విషయంలో ఇక నేను బ్రేక్ చేయను ప్రభా, నీ సన్నిధి నేను వెనకాలయ్యనయ్యా. చాలా మందికి ఈ తరము విశ్వాసులకి అసలు మందిరం అంటే లెక్కలేదండి, లెక్కలేదు. సింపుల్గా మాట చెబుతా, బిడ్లరా, ఒక్క పునరుద్ధానపు ఆరాధనకు వస్తే 1,00,000 రూపాయలు కూలి ఇస్తానంటే ఇంటికాడ మీ పిల్లలు ఉంచుతారా? మీ ఆయన ఉంచుతారా? మీ భార్యను ఉంచుతారా? మూలనబడి దగ్గుతూ ముక్కుతున్న మొసల్దాన్ని కూడా ఈడ్చుకొని వస్తారు. రారా? వస్తారా? రారా? ఒకవేళ దేవుడు ఇంతకంటే ఎక్కువ ఇస్తే రేపు గాలిలో బుడగలో గాలిపోయినట్టేగా, ఓయమ్మా మందిరానికి వస్తే ఇంత ఆశీర్వాదమా, చెప్పనే పోతుంది కదా పాస్టర్ అయ్యా అని అప్పుడు అడుగుతారు. అందుకు ముందే చెప్తున్నా, 1,00,000 10 లక్షలు ఇతడు నాకు తెలియదు. అమ్మా పరలోకం గురించి చెప్పడం శాత కావట్లే దైవజనులకి. అక్కడ కూడా అది ఒక రాజ్యం. అక్కడ భోజనాలు ఉంటాయి, అక్కడ పానం ఉంటుంది, అక్కడ మంచి చెడు ఉంటుంది, అక్కడ ఇల్లు ఉంటుంది, వాకలు ఉంటుంది, అధికారం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచి అమెరికా పోతే ఎట్లా ఉంటుందో, ఇక్కడ నుంచి ఆస్ట్రేలియా పోతే ఎట్లా ఉంటుందో, ఇక్కడ నుంచి పరలోకం పైన అట్లే ఉంటుంది. కాకపోతే అది విలువలు కలిగిన రాజ్యం. లంచగొండితనం ఉండదు, అన్యాయం ఉండదు, అక్రమం ఉండదు, మరణం ఉండదు. అలాంటి రాజ్యం అది. ఇప్పుడు అమెరికా పోయినోడు వెనక రావట్లేదు. ఎందుకని? అక్కడ ఇలాంటి స్వార్థం ఉండదు. పోలీసులకు ఎవరు లచ్చిస్తే వాళ్ళ వైపు న్యాయం ఉండదు. అక్కడ అట్లా ఉండదు. అన్యాయం చేసిన పట్టుకొని ఈడ్చుకోపోతారు అంతే. సెక్యూరిటీ ఎక్కువ, క్రమశిక్షణ ఎక్కువ. మొన్న
నేను ఆయా దేశాలు వెళ్ళినప్పుడు చూస్తున్నా కదా, ఆశ్చర్యం అనిపించి నా తర్వాత తరాన్ని ప్రభు ఎదుటి యథార్థంగా ఒప్పుకుంటున్నా. నా తర్వాత తరాన్ని ఆ దేశాల్లో స్థిరపరిస్తే పోయిద్దేమనిపించింది. నిజం. ఎందుకంటే ఆ ప్రజల వ్యక్తిత్వాలు అంత బాగా నచ్చాయి. అసలు స్పీడ్ బ్రేకర్ లేదండి ఊరిలో, హారన్ కొట్టట్లా. వారం రోజులు దేశంలో తిరిగితే ఒక్క పోలీసుడు కనపల్లా. అంటే ఎంత క్రమశిక్షణ బతుకుతున్నా చూడండి. మన ఊర్లో జల్లిద్దా? అట్టాడి పరిస్థితి ఉండాలి. కానీ అన్ని దొంగతనాలే, అన్ని అక్రమాలే. నాకే అనిపించింది ఆ దేశం వెళ్ళిపోదామని. అలాంటిది పరలోకంలో అది ఒక రాజ్యం. అందుకని పునరుద్ధరణ ఆరాధన ప్రాముఖ్యమైనది. ఆరాధన వదలమాకండి. హల్లెలూయా. మా ఎన్ని ఆరాధనలు మనం లెక్కేసే కదా. ఇక మన ఆయుష్కాలం 5 ఏళ్ళు అనుకో. ఎన్నన్నా 5 ఏళ్ళు అంటే 5 సంవత్సరాలు ఎన్ని నెలలు? 5 52 అన్నా ఎంత? 250 260 నెలలు. 260 ఇంటూ 4 కాబట్టి 5. గట్టిగా ఎన్ని ఆరాధనలు? 60ఏనా? అమ్మో చూడమ్మో అన్యాయం ఇది. 5 ఏళ్ళకి 60 ఆరాధనలేనంట. అది 10 ఏళ్ళు అయితే 120. ఈ 120లో కూడా నువ్వు సెలవు పెడితే ఎందుకమ్మా ఈ డొల్ల భక్తి? ఉద్యమంగా ఈరోజు ఒక నిబంధన చేయాలి, సురక్తి ఉద్యమం. హల్లెలూయా. నేను ఇంత గట్టి చెబుతా, మీరు అంత గట్టి చెప్పారు. హుషారుగా చెప్పండి. హల్లెలూయా. దేవుని మందిరం విషయంలో నిబంధన చేయుదుముగాక. 6వ పాయింట్. 6వది ఏం చెప్పాడు? అమావాస్య అంటే అర్థం ఏంటంటే నెలకొక్కసారి వచ్చింది అది. దానికి తెలియక చాలామంది అమావాస్య ప్రార్థన కూటమి పెడతారు. అమావాస్య కూటమి అంటే అది కాదు, సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతాయి. దాన్ని అమావాస్య ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు, తీర్మానం చేసుకోవాలి. అమావాస్య ప్రార్థనలు పాల్గొనాలి, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు పాల్గొనాలి. 7వది పండుగల విషయంలో అంటే స్పెషల్ మీటింగ్స్. ఏదైనా మీటింగ్, కడవరి ఉద్యమం సభలు, ఇంకేదైనా స్పెషల్ మీటింగ్స్ పెడతాం కదా, అవి పండుగలు. ఆ పండుగల విషయంలో నిబంధన చేసుకోవాలి. తర్వాత ప్రతిష్ఠితమైనవి అంటే తీర్మానాలు చేసుకుంటాం కదా, నిబంధనలు చేసుకుంటాం కదా. దేవుని కొరకు మనం ఏదైనా తీర్మానాలు నిబంధనలు చేసుకుంటాం కదా, ఆ ప్రతిష్ఠితమైనవి. ఇప్పుడు దేవుని కొరకు ఏదేదో తీర్మానాలు చేసుకుంటాం, అలాంటి వాటి విషయంలో మనం స్థిరపడి నమ్మకం కలిగి ఉండాలి. 9వది పాప పరిహారార్థ బలి. పాప పరిహారార్థ బలి అంటే, హలో జాగ్రత్తగా ఉండి మాట, పాప పరిహారార్థ బలి అంటే మన అపరాధములకి, మన పాపములకు ప్రాయశ్చిత్తం కలుగు చేసుకునే అనుభవం. ఇది ఎప్పుడు కలుగుతుంది? శనివారం రాత్రి. ఎందుకని? దైవజనుడిని యెహోషువతో దేవుడు చెప్తాడు, ఇదిగో యెహోషువ, రేపు నేను మీ మధ్యలోకి వస్తా. అయ్యా వస్తే నేను పరిశుద్ధుడను కనుక, నేను మీ మధ్యలోకి వస్తున్నాను కనుక మీరందరూ పరిశుద్ధులై ఉండాలి. ఒకవేళ నేను పరిశుద్ధుడిని మీ మధ్యలోకి వచ్చినప్పుడు మీరు కూడా పరిశుద్ధులైతే అక్కడ నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా, మీకు ఆరోగ్యం ఇస్తా, మీకు ఏదైనా తక్కువ అయితే నేను దాన్ని నింపుతా. అందుకని మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోండి అంటే. ఈరోజు ఏమవ్వాలి మనం? రేపు ఆయన వస్తున్నాడు కాబట్టి ఈరోజు శుద్ధీకరించుకోవాలి. ఈ పునరుద్ధాన ఆరాధనలో మనం ఎప్పుడైతే అందరం చేతులెత్తి ప్రార్థన చేస్తామో ఆత్మస్వరూపిగా ఆయన మన మధ్యలోకి దిగి వస్తాడు. ఆయన మన మధ్యలోకి వచ్చి మన ఆరాధన అంగీకరించి ఆయన మనల్ని ఆశీర్వదించాలంటే మనం శనివారం రాత్రే మనం పవిత్రపరుచుకోవాలి. మనం అయ్యా సోమవారం నుంచి శనివారం దాకా ఏం చూశానో, ఏం మాట్లాడానో, ఏం ఆలోచన చేశానో, ఏం చేశానో, ఎక్కడెక్కడ తిరిగానో, తండ్రి నన్ను కనికరించయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా అని పాప పరిహారార్థ బలి చేసుకోవాలి. అంతే. మందిరానికి వచ్చేటప్పుడు సోరమాట జోబులో చేతులు పెట్టుకొని బైక్ దిగి ఏడకు పోతున్నా తెలియనట్టుగా, సినిమా పోతుండో తెలియదు, షికారకు పోతుండో తెలియదు, మందిరానికి పోతుండో తెలియదు. మట్టి పని పోయేటికి భుజాన గడపారు ఉంటుంది, సలికపారు ఉంటుంది. పొగాకు పనికి పోయే వాళ్ళకి ఒక సొక్కా, ఒక ప్యాంట్ ఉంటుంది. పొలంలో కలుపు తీయడానికి పోయేవాడికి ఈ దోకుడు బార్లో, ఈ కొడవల్లో ఏ ఉంటాయి. వెల్డింగ్ పని చేసే వాళ్ళకి వెల్డింగ్ ఆయుధాలు ఉంటాయి. ఏ పని చేసేటికి ఆ పని ఉంటుంది. మందిరానికి వచ్చే వాళ్ళకి ఏముంటుంది చేతిలో? మరి అందరికి బైబిల్ ఉన్నాయా? చూపేయండి. అరే స్తోత్రం, హల్లెలూయా. అందరి బైబిల్ ఉన్నాయా? మీరందరూ వెళ్ళిపోయినాక నాకు ఇక్కడ అక్కడక్కడక్కడ నాకు బైబిల్ కనపడతాయి.
మరి ఎవరు పెట్టిపోతున్నట్టు? నా మనిషికి మళ్ళీ ఆదివారం దాకా ఆ బైబిల్తో పని లేదనుకుంటా, దేవుడితో సంబంధం కట్ అయిపోయింది అనుకుంటాక మళ్ళీ ఆదివారం వచ్చి కనెక్ట్ చేసుకొని కొద్దిసేపు ఛార్జింగ్ ఎక్కించుకున్నాక పవర్ బ్యాంకుల మాదిరి మళ్ళీ ఆడ పెట్టి కిటికీలో పెట్టిపోతాను. నేను ఎతకాలి, ఒరే వాన వస్తుందా, బైబుల్ తింటా, ఆ బైబుల్ తింటా, ఇక్కడ పెట్టంటా, పైన పెట్టంటా అని. మొన్న ఒక రోజు ఇట్టాకి చూసా, ఒక బైబుల్ భలేగుంది, నీకెందుకు ఎట్టుందండి కథ అని దాన్ని చొక్కా మార్చి వేరే వాళ్ళకి ఇచ్చా తెసకపోని. ఇంకోసారి మీరు బైబిల్ పెడితే మీరు కూడా ఎవరికి వాళ్ళకి ఇచ్చా తేజు రక్త విజయం. చాలా మంది అడుగుతున్న బైబిల్ కావాలని. జాగ్రత్త, మీ ఆయుధాలు మీరు కాపాడుకుందరు కాక. అది అది పాప పరిహారార్థ బలి. దాని గురించి మనం అలాగా ఉపవాస ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు, దేవుని మందిరం చేయడం, వీటి విషయంలో మనం ఒక నిబంధన చేసుకోవాలి. 10వది మందిరం పని పరిచర్య. హలో, మీకు నియమించబడింది కదా, సంవత్సరంలో నెలకొకళ్ళు, 2 నెలలకు ఒక బ్యాచ్, 6 బ్యాచ్లు పరిచర్య చేస్తున్నారు కదా, మీకు అప్పగించబడింది. ఇప్పుడు చేస్తున్న పరిచర్య కానీ, మీటింగులు కానీ, లేకపోతే ఇంకా సభలు కానీ, లేదా మందిరంలో కానీ జరుగుతున్న పరిచర్య చాలామంది భక్తులకి పరిచర్య అంటే లెక్కలేదు, ఏమి ఇబ్బంది లేదు. జాగ్రత్త, చూస్తున్నాడు దేవుడు, చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. ఏ టైంకి వస్తున్నావో, ఏ టైంకి పోతున్నావో, ఒంట్లో ఓపిక ఉండి వస్తున్నావో, ఓపిక లేక వస్తున్నావో, ఉండి చేస్తున్నావో లేక దేవుడు అన్యాయస్తుడు కాదు, అమాయకుడు కాదు. గుర్తుపెట్టుకో, నిన్ను ఆశీర్వదించేది దేవుడే, మనుషులు కాదు. నువ్వు ఎంత ఆసక్తిగా, ఎంత ఉజ్జీవంగా దేవుని మందిరంలోకి వస్తావు, అట్టి మనసుతో కృప పొందుకొని వెళ్తావు. ఇక్కడ నుంచి ఆయుష్కాలం పొందుకుంటావా, ఆరోగ్యం పొందు. ఊరంతా కుక్క తిరిగి పెత్తనాలు చేస్తావు. పరిచర్యకు రావాలంటే మాత్రం ఒళ్ళు నొప్పులన్నా ప్రార్థన చేయన్నా. మా ముసళ్ళు ఒక మాట అంటే చెప్పకూడదు, చచ్చిపోయింది. సరిగ్గా సమయానికి మందిరానికి వచ్చేటప్పుడే, పరిచర్యకు వచ్చేటప్పుడే ఎక్కలేని జబ్బు, ఎక్కలేని నొప్పి, ఎక్కలేని బాధ. ఎట్ట దీవించబడతావు? మా దరిద్రం ఎందుకు రాదు నీ కొంపకి? చెప్పలా? మా దరిద్రత కారణం ఇదే, అందుకే మేము మరలా స్థిరమైన నిబంధన చేయాలి. అందుకని నీ మందిరము పరిచర్య నిమిత్తము మేము నిబంధన చేయుదుము. మందిర పరిచర్య దివ్యమైన భాగ్యం అని చెప్పలు కొట్టండి. దేవదూతలు చేయలేని దివ్యమైన సేవ. నేను మరలా చెప్తున్నా, మన సంఘం అసలు భూమి మీద లేకపోయినా యేసయ్యకి ఏ ఇబ్బంది లేదు. ఎవరు చేయాలి సేవ వాళ్ళతో చేపిస్తాడు ఆయన. ఆ రోజు యేసుప్రభు గాడిద మీద ఎక్కి యెరూషలేములోకి వచ్చాడు. అందరూ ఈత మట్టలు పట్టుకొని, అబ్బా చచ్చిపోయిన వాళ్ళని లేపినాడు, స్వస్థపరిచినాడు, సమరస్త్రీని బాగు చేసినాడు, కుష్ఠరోగులను బాగు చేసినాడు, గుడ్డోళ్ళను బాగు చేసినాడు, వస్తున్నాడు రా దావీదు కుమారుడు, జయము జయము స్తోత్రం హల్లెలూయా అంట. ఆ పక్కన రమాకంటరా నరుమాయండి అన్నాడు. ఏంది అరుస్తున్నావు? ఏంది అరుస్తున్నావు? ఆయనకు అరవపోతే, ఆయన చేయకపోతే ఆటంకి వస్తున్నారు. యేసుప్రభు ఒక మాట అన్నాడు, మీరు శృతి చెప్పకపోతే ఆ రాళ్ళు చెప్తాయి అన్నాడు. వినపడింది ఈ మాట? మీరు పరిచర్య చేయకపోతే కాళ్ళు చేతులు లేని వాళ్ళతో చేయించుకుంటాడు ఆయన. మనం చేయకపోతే చేసే వాళ్ళతో చేయించుకుంటాడు. పని మాత్రం ఆగదు. తర్వాత సిగ్గుపడేది నువ్వే. పాలి భాగస్తుడు అయితే కాళ్ళు రెగరేసుకొని వస్తావు మందిరంలోకి. మా మందిరం, మా సేవ అని దొంగలాగా తిరిగి వచ్చావనుకో, ఏ మొహం పెట్టుకొని వస్తావు? వచ్చిన గుంపులో నలుగురితో నతానియలు అంతే. నీకు మనస్సాక్షి ఉంటుంది కదా, ఆ స్వాతంత్ర్యం ఉండదు నీకు. వారసుడైతే సింహాసనానికి వస్తాడు, చేస్తా లోపలికి గర్భగుడిలోకి వస్తాడు వారసుడైతే. బయటోడైతే ఆడేమంటాడు గేట్ కాడు. చాలా మంది మందిరానికి వస్తాడు, ఆ గేట్ దగ్గర నుండి కేకలేస్తుంటాడు ఒకడు, ఓ పాస్టర్ గారు అని పైనుంచి చూస్తా. మీరు ఆడుండి అరుస్తారా? మీలో కొంతమంది మందిరంలోకి వచ్చి పిలుస్తారు, ఇంకొంతమంది వరండాలోకి వచ్చి పిలుస్తారు. అసలు ఒక్కొక్కడైతే తోసుకొని రావటమే. అందరూ మంచి చెట్టు లేకుండా అడ్డొచ్చిన అన్నా, వాళ్ళు వచ్చిన డబ్బులు అంటన్నా. స్వాతంత్రం అది. వారసులైతే ఆ స్వాతంత్రంలోకి వస్తారు, లేకపోతే ఆడుండి అరవటమే. ఇది ఈ లోకం గురించి నేను చెప్పట్లా, ఆ లోకం గురించి మాట్లాడతాను. హల్లెలూయా. రేపు పొద్దున లెక్కకు మించిన విస్తారమైన ప్రజలు దేవుడు మన సేవ ద్వారా ఎన్నుకోబోతున్నాడు ఆయన్ని. హల్లెలూయా. కాబట్టి గుంపులో మంచి మనస్సాక్షి గల ధైర్యం నీకు రావాలంటే ఈరోజు పరిచర్య కొరకు నిబంధన చేసుకుని తీర్మానం చేసుకుందావు గాక. పాపం బిడ్డలు కలిగిన దాంట్లో నుంచే నిజంగా ఈ నెల పరిచారకులు చాలామంది ఆ లిస్టు చూశాను నేను.
కొంతమంది లిస్టు చూశా, అందరూ చదువుకున్న పిల్లలు, బయటికి వెళ్ళే పిల్లలు, అమాయకులు, తెలిసి తెలియని వాళ్ళు పోరాడి చేస్తున్నారు. అందుకని పరిచర్య చేసే వాళ్ళని ప్రోత్సహించండి, వాళ్ళని నిందించమాకండి, పేర్లు పెట్టమాకండి. వాళ్ళు బాధ్యత కలిగి చేస్తున్నారు. వాళ్ళు మనకి ఇక్కడ కూలోళ్ళు కాదు, వాళ్ళ దాన్ని ఏమంటారంటే హృదయపూర్వకంగా వారు ప్రయాసపడి చేస్తున్నారు. దేవుణ్ణి బట్టి మనకు చేస్తున్నారు. కాబట్టి మనం దాన్ని గమనించుకొని మందిరం పరిచర్యలో ఆ తీర్మానంలోకి మనం వచ్చుదుము గాక. చాలామంది ఉన్నారు, కొంతమంది నేను ఎందుకు పేర్లు చెప్పనంటే వాళ్ళ మహిమ నేను పోగొట్టిన అవుతా. వాచ్మెన్ నీ, ఏం పేరు? వాచ్మెన్ నీ అనే ఒక దైవజనుడు. ఆయన ఒక పుస్తకం చదివి నేను పావనక్కల ఇంట్లో ఇక 2 నెలలు అన్నం లేకుండా బతికేశా. అంత ఆదరణ పొందాను. అలాంటి అద్భుతమైన సేవకుడు జైల్లో ఉండి రాశాడు పుస్తకం, వాచ్మెన్ నీ అని దైవజనుడు. ఆయన ఒక చోట ప్రసంగం చెప్పి కిందకు వచ్చాడంట. కొన్ని వేల మంది గుండెలు బాదుకొని మారు మనసుకొని తీర్మానం చేసుకున్నారు. అలాంటి వాళ్ళు కిందకు వస్తే ఒక తల్లి, అయ్యా అసలు దేవుడిని నేను ఎలా వాడుకున్నాడయ్యా, నువ్వు చెప్పే ఒక్కొక్క మాట ఒక్కొక్క ఆయుధమయ్యా అని చెప్తా ఉంటే ఈయన పసిపిల్లలాగా ఏడుస్తూనే ఉన్నాడంట. అయ్యో అమ్మో ఏందమ్మా తల్లి, మాట్లాడమాకమ్మా, వద్దమ్మా. అవంటే అయ్యి పాస్టర్ గారు నేను నిన్ను పొగుడుతున్నానయ్యా, నువ్వెందుకు అంత ఏడుతున్నావు అంటే, నువ్వు నా పేరెత్తి నన్ను వాడుకున్నాడు అంటున్నావు, ఆ మహిమ దేవుడిది. ఇప్పుడు నువ్వు నన్ను మహిమపరిస్తే నాకు రావాల్సిన మహిమ ఇక్కడ వచ్చేస్తుంది, పరలోకంలో నా మహిమ పాతే. అసలు నువ్వు అట్లా అనొద్దమ్మా, వాడుకుంది దేవుడు, వాడబడిన పాత్ర నమ్మని అని చెప్పాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీలో చాలామంది నమ్మకంగా పరిచయం చేసే వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. నేను తగిన సమయంలో వాళ్ళని గణపరుస్తా. ఇప్పుడు ఆరాధన అయిన తర్వాత కూడా ఒక చిన్న ప్రోగ్రాం ఉంది. హల్లెలూయా. ఏడిచే వాళ్ళు ఏడుతారు, నాకు తెలుసు. ఏడవండి సత్రం. లాస్ట్ మాట ముగిచేస్తున్నా. 10:35 మరియు నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 35వ వచనం. నిర్ణయించుకుంటేమి మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు మా పశువులలో తొలుచూలును ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడినట్టు మా మందలలో తొలుచూలు మా దేవుని మందిరంలో సేవ చేయ యాజకుల వద్దకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటేమి. ఇదిగాక మా పిండిలోను ప్రథమ ఫలము, ప్రతిష్టార్పణల విధమైన వృక్షముల ఫలములు, ద్రాక్షరసము, నూనె మొదలగు వాటిని మా దేవుని మందిరంలోని గదిలోనికి తెచ్చుకున్నట్టుకు మేము నిర్ణయించుకుంటే. చివరి లైన్ చదువు 39వ వచనంలో. ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలను, మా దేవుని మందిరమును మేము. కోటు చప్పట్లు గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతలో మాట. కోడి గుడ్డు పెడితే ఫస్ట్ గుడ్డు, పిల్లలు చేస్తే ఫస్ట్ పిల్ల, మేకైనా గేదైనా ఆవైనా దున్నపో జాతదా చేయదుగా, ఏదైనా ప్రథమ ఫలం. ఇంకా చెప్పమంటారా, మీకు పుట్టే పిల్లలు కూడా ఫస్ట్ ఫలం దేవుడికే. హలో, ఏమనుకుంటున్నారు? పిల్లలు ఏరైంది మీరు అసలు? ఇది అన్నయ్య ఫస్ట్ జామకాయ తీసుకో, ఫస్ట్ సొరకాయ తీసుకో, ఫస్ట్ గుమ్మడికాయ తీసుకో, అన్నీ మామిడికాయలు తెచ్చిస్తున్నారు, ద్రాక్షకాయలు తెచ్చి అన్నీ ఫస్ట్ పదం అని తెచ్చిస్తున్నారు. మంచి మంచి కోళ్ళు కూడా తెచ్చిస్తున్నారు. పిల్లలేరి, మీ పిల్లలేరి, మీ పిల్లలు ఈరా, ఇతర ఇస్తరాయిరా ఏమని అడుగుతున్నారు? ఏం పాస్టర్ గారు, డబ్బులు అడిగావు సరే, కందిపప్పు అడిగావు సరే, కోడి అడిగావు, గుడ్డు అడిగావు సరే, పిల్లలు లేదు పాస్టర్ గారు. ఇప్పుడు వాక్యం ఉందా లేదా? మీ ప్రథమ ఫలము దేవుడికే. ఫస్ట్ జీతం దేవుడికి ఇస్తున్నారు, దశంభాగం దేవుడికి ఇస్తున్నారు, ప్రతిష్టార్పణ దేవుడు, అన్ని దేవుడికి ఇస్తున్నారు. మొదటి పిండిలో మొదటి ముద్ద, ప్రతిష్టార్పణలో, వృక్ష ఫలముల్లో, ద్రాక్ష రసములో, నూనెలో అన్ని మొదటి ఇస్తున్నారు. మరి పిల్లల సంగతి ఏందమ్మా? మీ పిల్లలు కూడా కావాలన్నాడు కదా దేవుడు. మీ పిల్లలను కూడా దేవుని సేవకు పంపుదురుగాక. ఒకవేళ మీ పిల్లల్ని దేవుని సేవకు పంపే ఉద్దేశం మీకు లేదనుకో, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, మొదటి సంతానం దేవుడిదే. అమ్మ పెద్ద సంతానం జ్యేష్ఠపుత్రం. జ్యేష్ఠపుత్రులు ఎవరైనా ఉంటే జాగ్రత్తరా, మిమ్మల్ని దేవుడు సేవకు కోరుకుంటున్నాడు. దేవుడు మాట్లాడితే తీర్మానం చేసుకొని సేవకు వచ్చేయండి యేసునామంలో. లేదు, నీకు ఆ ఉద్దేశం లేదు, మీ అమ్మ మీ నాన్నకు ఆ ఉద్దేశం లేదంటే, మీ పిల్లలకు ప్రతిగా ఇంకొకటి ఇచ్చి వాళ్ళని ఇడిపించుకోవచ్చు అంట.
బైబిల్ నేను చెప్పను, ఎక్కడుందో మీరే చూసుకొని దానికి మారుగా ఒకవేళ పిల్లల్ని సేవకిచ్చే మైండ్ మీకు లేకపోతే దానికి ప్రతిగా ఇంకొకటి ఇచ్చి మానేయచ్చు. అదేందో మీరు చూసుకోండి, మీకు తెలియకపోతే నన్ను అడగండి, నేను చెబుతా. అలా మార్పు చేసి మీ పిల్లల్ని మీ ఇంట్లో పెట్టుకోవచ్చు. కానీ ఒకవేళ సేవ దేవుని చిత్తమైతే వాళ్ళు మీ ఇంట్లో ఉండటం మంచిది కాదు. సేవకు పంపేయటం యేసురక్తం విజయం. సేవ ఏం సేవ అన్నయ్య? మందిరంలో కూర్చో ఒక మొద్ద తిని ప్రార్థన చేస్తాం, అదే సేవ. గొప్పగా ప్రసంగాలు ఏం లేవు, ఊర్లు మార్చేదేం లేదు. యాజకత్వం. యెఫ్తా కుమార్తె తీర్మానం చేసి నేను దేవుడికి ఇస్తానని మొక్కుకున్నానని నెత్తినోరు కొట్టుకున్నాడు. ఎందుకని ఏడ్చాడు తెలుసా? ఇంక ఈ అమ్మాయి ఒక్కతే, పెళ్లి చేసి పిల్లలు పుడితే ఎత్తుకొని ఆనందపడదాం అనుకున్నాం. కానీ ఆ రోజు ఇక పూర్తిగా సేవకు వదిలేశాడంట యెఫ్తా కుమార్తె. ఇక ఆమె జీవితకాలం అంతా మందిరంలోనే ఉందంట. ఇది సేవ, దేవుడికి అర్పించేయటమే. ఇక ఏదైనా సేవలోనే, దేవుళ్ళలోనే. ఇది ఫలం. కనుక దేవుడి విషయంలో ఇలాంటి ఒక నిబంధన, ఒక తీర్మానం మన జీవితంలో ప్రతి దాని విషయంలో మనం చేయుదుముగాక. ఇలాగ మనం నిర్ణయించుకొని, ఇలాంటి నిర్ణయం తీసుకొని అప్పుడు మనం దేవుణ్ణి ఆశీర్వదించమని అడిగితే ప్రతి పల్లె ఒక అమెరికా సిటీలాగా అయిపోద్దేస్తున్నాం. సపోర్ట్లు కొట్టు. ప్రతి పల్లె ఒక డూప్లెక్స్ హౌస్ అయిపోద్దేస్తున్నాం. పల్లె వైపు రావాలంటే గడగలాడాలి ఒక్కొక్కడేస్తున్నాం. అదే ఇప్పుడైతే 2 కాలం మీద వస్తాడు. ఆర్డర్ ఉండేది అదేనా ఎంత తక్కువ పల్లె అంటే. అసలు పాలెం అంటే ఎట్టుండాలి? రక్తం మీద జయం, ప్రార్థన, ధూపం వినపడుతూ ఉండాలి, పరిశుద్ధత, భక్తి, దేవుడు, నిత్యము దేవుని పిల్లలుండే పల్లెలు అట్టుండాలా? ఈ తీర్మానం లేకే ఆ ఒకరు ఉన్నోడేమో ఆడలేక బయటకు వచ్చేస్తాడు. ఏందన్నా మన సెట్ కదలేనా, మధ్యన పక్కన ఆడన్నా ఒక 2 చెట్లు చూడు. ఎట్లా ఉండాలి? మారాలి. కేస్తున్నాములే అంత్య దినాల్లో. దినములు చెడ్డవి, కాలం గతించిపోయే రోజులు వచ్చాయి కనుక మారు మనసు పొందుదాం, తీర్మానం చేద్దాం, స్థిరమైన నిబంధన చేద్దాం. దేవుడిటి ఆశీర్వాదంతో మనల్ని నింపును గాక. ఎవరైతే ఈ తీర్మానం ప్రకారం బ్రతుకుతారో దేవుడు ఎందుకు ఆశీర్వదించడో, మీ పంట ఎందుకు పండదో, మీకు ఉద్యోగం ఎందుకు రాదో, మీ ఫలం ఎందుకు నిలబడదో, మీ చేతుల కష్టార్జితాన్ని మీరు ఎందుకు అనుభవించరో, ఆరోగ్యం, ఆయుష్కాలం మీ సొంతం ఎందుకు కాదో ప్రభు దగ్గర తెలుసుకోవచ్చు. ఈ తీర్మానం ఉంటే కనుక నిబంధన చేయండి, తీర్మానం చేయండి, ప్రార్థన చేసుకోండి.